హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్. మనం రెగ్యులర్గా రోజు ప్రీవియస్ ఇయర్స్ ద్వారా మనము క్వశ్చన్స్ అనేది స్టడీ చేస్తున్నాం. 1995 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ని మోస్ట్ ప్రాబబ్లీ దిస్ మే బి ద లాస్ట్ సెషన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ సెషన్లో నేను కవర్ చేస్తాను. కొద్దిగా ప్రొలాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ అనేవి డీటెయిల్ అనలైజ్ చేయాల్సి ఉంది. సో ఇట్ మే టేక్ లాంగ్, బట్ స్టిల్ ఈ రోజుతో 1995 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా అనలైజ్ చేస్తాము. ప్రీవియస్గా తీసిన వీడియోస్ కూడా మీరు చూసారంటే ఒక అనాలిసిస్ దొరుకుతుంది. ప్లస్ మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఏంటి, క్వశ్చన్స్ మాత్రం చూడట్లేదు, వాటిలో అడిగిన టాపిక్ని వాటికి రిలేటెడ్ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే వాటిని మనం ఎలా డీల్ చేయాలి, ఆ టాపిక్స్ అనేవి డీటెయిల్ స్టడీ చేస్తున్నాము. అందరూ ఎల్టీఎక్స్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మనం రిపబ్లిక్ డే వరకు కూడా మనము సంక్రాంతి స్పెషల్ ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని జాయిన్ అవ్వాలి అనుకుంటే 1 year వ్యాలిడిటీ మరియు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు సెలెక్ట్ అయ్యే వరకు మీరు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ప్లస్ సిలబస్, టాపిక్స్, రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనేవి మీకు యాక్సెస్ ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్లైన్ కావాలంటే మీరు వైజాగ్లోనూ ఉంది, ఎంవిపి కాలనీలో, అలాగే శ్రీకాకుళంలో కూడా మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ కమ్ ఓవర్ అండ్ గెట్ 3 డెమో క్లాసెస్ ఫర్ ఫ్రీ అండ్ సీ హౌ ద క్లాసెస్, హౌ ఆ స్టాండర్డ్ ఆఫ్ క్లాసెస్ మీరే చూసి నేర్చుకొని తర్వాత ఇఫ్ యూ విష్ యూ కెన్ జాయిన్. ఇది అలాగే ఆన్లైన్ అనేది కూడా మీకు డెమో క్లాసెస్ అనేది డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దానికైనా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో యూ క్యాన్ లుక్ ఇట్ ఓవర్ అండ్ గెట్ ద ఫ్రీ క్లాసెస్ హౌ దే ఆర్ ప్రొవైడింగ్ త్రూ డెమో క్లాసెస్, and then you can access to the course. So it is your decision to move towards your success and greatest ambitions of becoming a civil servant. And also ఇక్కడ మనకి యాక్సెస్ అనేది నాట్ ఈవెన్ వన్ థింగ్, మల్టిపుల్ థింగ్స్లో మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఆన్లైన్ యాక్సెస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ నుంచి కూడా డీటెయిల్డ్గా టీచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎస్పి రాజన్. రెగ్యులర్గా మనం క్లాసెస్లోకి వెళ్ళిపోతాము. ఈరోజు మనం ప్రీవియస్గా చాలా టాపిక్స్ చూసామని డీటెయిల్గా. పాలిటీ అని, ఎకనామీ అని, హిస్టరీలో డిఫరెంట్ టైప్స్, తర్వాత జియోగ్రఫీ అని, తర్వాత బయాలజీ, సైన్స్ అండ్ టెక్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎలా అడిగారు, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా చదవాలి, ఎంత డీటెయిల్. ఇప్పుడు ఏంటంటే మిస్లేనియస్ అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండే క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అడుగుతారు, అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద కూడా. అంటే మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్. మనము ఇది న్యూస్ పేపర్, ఈరోజు మీరు సెషన్ చూసేది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్కి ఏ విషయాల్ని మనం చూసామంటే ఎగ్జామ్ పేపర్ ద్వారా, అంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా అడిగారనేది తెలిసిందంటే తర్వాత ఓకే ఈ క్వశ్చన్ అనేది మనం న్యూస్ పేపర్లో చూసామంటే ఈ విషయాన్ని ఎలా చదవాలి, న్యూస్ పేపర్లో ఉన్నది చదివి వదిలేయాలా, లేదంటే నోట్స్ మేక్ చేయాలా, ఒకవేళ నోట్స్ మేక్ చేసి ఎలా చేయాలి, ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ఈరోజు చాలా డీటెయిల్గా తెలుసుకుంటాము. సో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ మరియు ఇంటర్నేషనల్, నేషనల్ ఇలాంటి న్యూసెస్ నుంచి కూడా క్వశ్చన్స్ గత సంవత్సరంలో ఈ 1995లో ఎలా అడిగారు అనే దాన్ని ఒక అనలైజ్ చేస్తూ, సో ఈ రోజుకి కూడా ఒక ప్యాటర్న్ అనేది యూపీఎస్సీ ఫాలో అవుతుంది. దాని నుంచి ఎక్కడ కూడా తప్పిపోలేదు. అందుకే మన గత సంవత్సరపు క్వశ్చన్స్ చూడడం వల్ల మనకు ఒక ఐడియా అనేది, ఒక గ్రేటెస్ట్ అప్రోచ్ అనేది తెలుస్తుంది. ఓకేనా, అవన్నీ కూడా ఈరోజు క్వశ్చన్స్లో చూస్తాము. ఓకే స్టూడెంట్స్, లెట్స్ మూవ్ ఆన్. ఎప్పట్లాగే క్లాస్ స్టార్ట్ చేస్తాం, ఒక మంచి మోటివేషన్ కోర్తో స్టార్ట్ చేస్తాం. నథింగ్ అండి, మన లైఫ్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అనేది మనం అవుతాము. సో మన లైఫ్లో మనం ఏం అవుతున్నాము, ఏం చేస్తున్నాము అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్స్. సో నెవర్ బ్లేమ్ అదర్స్. ఓకేనా, సో ఎప్పుడు కూడా మన తప్పులకి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అలాగే మన లైఫ్ ఇలా ఉందనేది బాధపడద్దు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్, అండ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఇట్స్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ. ఓకేనా, మనం చేస్తున్న బట్టే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. సో యాక్సెప్ట్ ఇట్ అండ్ బీ హ్యాపీ. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. క్వశ్చన్స్లోకి వద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ద వరల్డ్ బ్యాంక్? అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా 2020, 2021 ప్రతి సంవత్సరం క్వశ్చన్స్లో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో సంబంధించిన క్వశ్చన్. అంటే మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని చాలా క్లియర్గా చదవాలి. ఈ క్వశ్చన్స్లో ఒక క్లూ దొరికిందంటే మనకి చాలా అండి. ఆ ఒక క్లూతో మనం ఆన్సర్ చేసేయచ్చు, ఎలిమినేషన్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని కూడా అంటారు. అంటే ఏమంటే వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ మాత్రమే, ఒక్క వరల్డ్ బ్యాంక్ మాత్రమే ఉండదు. అదే మన యూపీఎస్సీ ఆస్పిరెంట్కి, ఒక నార్మల్ స్టూడెంట్కి డిఫరెన్స్. మనం చదివేటప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అని మాత్రమే చదువుతారు. కానీ వరల్డ్ బ్యాంక్లో చాలా సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి, సెవరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే సెవరల్ అంటే వరల్డ్ బ్యాంక్ లాగా ఒక ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటికి ఒక్కొక్క పని కూడా అప్పచెప్పున్నారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇండివిజువల్ వర్క్స్. కానీ ఇక్కడ ఏంటి,
వరల్డ్ బ్యాంక్లో అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదు. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ ఎలాంటిదో అలాంటి ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అనేది. సో ఆబ్వియస్లీ కాన్స్టిట్యూట్ ద వరల్డ్ బ్యాంక్ అన్నారంటే అందులో ఇది భాగం అయితే కాదు. అప్పుడు నేనేం చేస్తాను, ఆబ్వియస్లీ 4ని ఎలిమినేట్ చేశాను అంటే ఆప్షన్ డి ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఇప్పుడు మనము రివర్స్ అనాలిసిస్ చేయాలండి క్వశ్చన్ అప్రోచ్ చేయడం అంటే ఏంటి. ఫస్ట్ నేను 4ని డిలీట్ చేశానంటే నాకు 2 పోయాయి. అలాగే ఇప్పుడు నాకు 3 ఉందా లేదా అని తెలిసి చాలు, 1 2 ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. సో 1 2 నేను చదవనక్కర్లా, నేను 1 2 గురించి నాకు తెలియకపోయినా పర్లా పక్కన తెలుసు. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐడిఏ అనేది వరల్డ్ బ్యాంక్లో ఒక గ్రూప్లో ఒక భాగమా కాదా అనే ఒక విషయాన్ని నాకు తెలిసిందంటే ఇక్కడ నా ఆన్సర్ అనేది కరెక్ట్ అయిపోతుంది. సో సింగిల్ థింగ్ డిసైడ్స్ యువర్ ఆన్సర్ వాల్యూ. ఖచ్చితంగా తెలుసు ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది వరల్డ్ బ్యాంక్లో ఒక భాగమే. సో ఆబ్వియస్లీ మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇలా మనము ఒక ఆన్సర్ని అప్రోచ్ అవుతాం. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది, చదివాం. కానీ ఇప్పుడు మనము డీటెయిల్గా చదవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఏంటది, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనేది ఏమన్నారు, వరల్డ్ బ్యాంక్ కింద చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికి సర్టైన్ వర్క్స్ అనేది అలొకేట్ చేస్తుంటారు. అవి ఏవో మీకు ఒక బ్రాడ్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఈ డయాగ్రామ్ చూస్తే మనకి చాలా విషయాలు డీటెయిల్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది న్యూస్లో ఒక ఆర్టికల్ లాగానో ఎలాగో సింపుల్ న్యూస్గా చదివేసి ఉంటాము. కాకపోతే దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా చదువుతాం అనేది మనము తెలుసుకుంటాం. ఓకేనా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ మనము వరల్డ్ బ్యాంక్ హిస్టరీ తెలుసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది. వరల్డ్ బ్యాంక్ అనేది మొట్టమొదటిసారిగా వచ్చేసి ప్రపంచ యుద్ధాలు వరల్డ్ వార్ 2 అయ్యింది. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఎకనామిక్గా కూడా ప్రతి కంట్రీస్ అనేది చాలా వరకు వెనకబడి ఉన్నాయి, పువర్ కంట్రీస్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఒక బాగుపరచడం కోసము, ఒక డెవలప్మెంట్ దారిలో తీసుకుపోవడం కోసము 2 ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేశారు. అవి ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ పదంలోనే ఆన్సర్ ఉంది. సో ఈ వరల్డ్ బ్యాంక్ అని ముందు ఏది ఫామ్ అయింది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి, మనము పునర్నిర్మాణం చేస్తున్నాము అంటే శిథిలమైన ప్రపంచ యుద్ధాల వల్ల శిథిలమైన ఒక ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వెనకబడిన దేశాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇంకోటి దాని యొక్క మోటో అనేది ఇక్కడే ఉంటుంది, మనకి డెవలప్మెంట్ చేస్తున్నాము. ఓకేనా. ఇలాంటి ఒక అసోసియేషన్, దాంతోపాటు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది స్థాపించారు. అంటే 2 ఆర్గనైజేషన్స్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేశారు. సో ఆ 2 ఆర్గనైజేషన్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఇట్ ఈస్ టు ఫండ్ ద పువర్స్ట్ పూర్, అంటే వెనకబడిన దేశాలని వాటిని మనము డెవలప్ చేయడం కోసము ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అంటే ఏం ప్రొవైడ్ చేశారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేశారు, ప్లస్ టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దేశాలకు, ఎవరికి, దేశాలకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఫర్దర్గా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ స్టార్ట్ చేశారు, అలాగే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ చేశారు. వీటన్నిటి గురించి డీటెయిల్ చెప్తాను. దానికి ముందు మనం వరల్డ్ బ్యాంక్ గురించి కొన్ని తెలుసుకోవాలి. సో వరల్డ్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే వరల్డ్ వార్ తర్వాత వచ్చేసి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని ఎప్పుడైనా తెలుసుకోండి. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుంచి చాలా ఆర్గనైజేషన్ ఆఫ్ వరల్డ్ ఇంపార్టెన్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో వాటి గురించి తెలుసుకోవాలి. ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ 1944లో జరిగింది. 44 తర్వాత ఏం జరిగిందంటే ఐఎంఎఫ్ ఏమై ఫామ్ అయింది, ఒక పక్క ఐఎంఎఫ్ ఫామ్ అయింది, అలాగే నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. నేను ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గురించి డీటెయిలింగ్ చేస్తున్నాను కాబట్టి మీరేం చేయాలి, ఐఎంఎఫ్ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలని ఉండాలి. ఎందుకని ఐఎంఎఫ్ ఎందుకు, దాని పర్పస్ ఏంటి, ఏం విషయాలు దాంతో ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు ఫామ్ అయింది వరల్డ్ బ్యాంక్ గురించి చూస్తున్నాం కదా. వరల్డ్ బ్యాంక్ ఫామ్ అయింది. వరల్డ్ బ్యాంక్ ఫామ్ అయినప్పుడు దానికంటే ఒక అబ్జెక్టివ్ ఉంటుందా, అబ్జెక్టివ్ అంటే దాని యొక్క మోటో ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ప్రాస్పరిటీ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, ప్రెసెంట్ ఉండే టార్గెట్ చెప్తాం. ఈ అబ్జెక్టివ్ అనేది అప్పటి టార్గెట్ కాకపోయినా అప్పటి ఏంటి ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఒక మెయిన్ మోటోగా ఉంది. కానీ ప్రెసెంట్ ప్రాపర్టీ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసాం. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటంటే చూడండి, ఇన్కమ్ గ్రోత్ని వాళ్ళు ఫాస్టర్ చేయడానికి, ఇన్కమ్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దేంట్లో ముఖ్యంగా 40% ఆఫ్ వెనకబడిన కంట్రీస్ అంటే 40% దేశాలు వెనకబడి ఉంటాయి కదా, వెనకబడిన లీస్ట్ 40% కంట్రీస్ని వాళ్ళ యొక్క ఇన్కమ్ గ్రోత్ చేయడానికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఒకటి. సో అర్థమైంది. అలాగే ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్స్ ఏమన్నా, వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే
పవర్టీ ఉంది తెలుసు కదా మనకి. ఒక పువర్ నేషన్స్, పువర్టీ అనేది చాలా కంట్రీస్‌లో చాలా ఉంటున్నాయి. సో, వాటిని మనం అరికట్టాలి అనేది ప్లాన్ చేస్తాం. ఇది ఎప్పటికల్లా ఈ టార్గెట్ అనేది 2030 అంతా కూడా వరల్డ్ బ్యాంక్ అబ్జెక్టివ్‌గా పెట్టుకున్నారు. ఓకేనా? సో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్ బేస్‌లో. సో, అందువల్ల చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇంకా కొన్ని ఇది అబ్జెక్టివ్ ఓకే. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. ఓకేనా? వాషింగ్టన్ డీసీ ఎక్కడుంది? అది యూఎస్లో ఉంది. ఓకేనా? సో, ఇది మనకి తెలిసిన విషయమే. తర్వాత ఏంటి వరల్డ్ బ్యాంక్లో ఎన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి? 189 కంట్రీస్ అనేది మెంబర్గా ఉన్నాయి. సో, అది చాలా ఇంపార్టెంట్. మోటో ఒకటి ఫామ్ అయిందంటే వాళ్ళకి ఒక మోటో ఉంటుంది. ఆ మోటో ఏంటంటే వర్కింగ్ ఫర్ వరల్డ్ ఫ్రీ ఆఫ్ ప్రాపర్టీ. ఓకేనా? వర్కింగ్ ఫర్ గుర్తుపెట్టుకుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మోటోస్ అనేది తెలుసున్నారు. వర్కింగ్ ఫర్ ఏ వరల్డ్ ఫ్రీ ఆఫ్ పవర్టీ అంటే మనకు తెలుసు పవర్టీ అనేది ఎలిమినేట్ చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్గా పెట్టినారు. సో, ఆ పవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో, ఇది మనకు తెలిసింది. సో, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది, మోటో అర్థమైంది. అలాగే ఓటింగ్ పవర్స్ చూడండి. ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ ఉంది, దాని యొక్క డెసిషన్స్ కానీ ఒక అపాయింట్మెంట్స్ కానీ వాటిలో ఓటింగ్ పవర్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఓటింగ్ పవర్ ఎలా ఉంటుందంటే మనం యూఎన్ గురించి కూడా చదివేటప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కానీ వరల్డ్ బ్యాంక్లో తెలుసుకునేటప్పుడు వాళ్ళ ఓటింగ్ పవర్ అనేది బేస్డ్ ఆన్ ద షేర్ అండి. అంటే కాంట్రిబ్యూషన్ వరల్డ్ బ్యాంక్ అనేది మనీ మెయింటైన్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఆ మనీ ఇస్తుంది. దాని ద్వారా వాటిని డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ దానికి ముందు కంట్రీస్ మనీ ఇవ్వాలి కదా. అలా ఇచ్చే మనీస్లో షేర్ అనేది బేస్డ్ ఆన్ ద ఓటింగ్ అనేది బేస్డ్ ఆన్ ద షేర్ అండి. ఓకేనా? సో, అందులో ఎక్కువ షేర్ ఎవరికి ఉంది, ఎక్కువ ఓటింగ్ పవర్ ఎవరికి ఉందంటే యూఎస్ఏ. ఎక్కువ వచ్చేసి యూఎస్ఏకి ఉంది. దాని తర్వాత వచ్చేసి జపాన్కు ఉంది. తర్వాత చైనాకు ఉంది. మన ఇండియాకి ఎన్నో ప్లేస్ మనకు తెలియాలి కదా. ఇండియా అనేది 7th ప్లేస్లో ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం కొద్దిగా డీటెయిల్గా మీరు ఒకసారిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు అర్థమైంది ఓటింగ్, షేర్స్ అర్థమైంది. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ వాటి యొక్క పర్పసెస్ అనేది చెప్తాను. అదే అండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒకసారిగా చదివాను. నేను ఇప్పుడు ఏం చెప్పాను, మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో చదివేటప్పుడు చూడండి ఎప్పుడు ఏంటి హిస్టరీ, తర్వాత వాళ్ళ పర్పస్ ఏంటి, ఓటింగ్ పవర్ ఏంటి, టోటల్ ఏంటి, తర్వాత దాని యొక్క హెడ్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. అలాగే దీంతో పాటు ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. ఏదన్నా కానీ కరెంట్ అఫైర్స్ అంటే మనకు తెలుసు ప్రస్తుతం మన ఇండియా కానీ ఏదైనా ప్రపంచ దేశాలు కానీ ఈ వరల్డ్ బ్యాంక్తో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే కొత్తగా ఏదైనా స్కీమ్స్ వదిలేరా, లేదంటే కొత్తగా ఒక టార్గెట్ పెట్టారా, ఇలాంటివి అనేది రీసెంట్ న్యూస్లో ఉంటుంది. సో, మనం న్యూస్ పేపర్ రీడింగ్ చేసేటప్పుడు జస్ట్ న్యూస్లో ఏమొస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఈ మాట అన్నారు, వరల్డ్ బ్యాంక్ ఇది చేశారని వస్తుంది. కానీ మనం ఎలా చదవాలి దాన్ని ఇప్పుడు నేను ఎలా చెప్పానో ఫస్ట్ నుంచి హిస్టరీ నుంచి ఏం ఫామ్ అయింది ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ కూడా ఆ న్యూస్ ఆర్టికల్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఎగ్జామ్స్లో ఏంటంటే న్యూస్ ఆర్టికల్ నుంచి క్వశ్చన్ రాదు. మనం న్యూస్ ఎందుకు చదువుతున్నామంటే చదువుతున్నాం. తెలుసుకోవడంతో పాటు న్యూస్ ఆర్టికల్లో ఒక టాపిక్ ఉంటుంది. మోస్ట్లీ వాటికి రిలేటెడ్ మాత్రమే కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు ఇవి 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 5 కూడా వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక భాగాలే. ఓకేనా? ఇంకోటి కమెంట్ సెక్షన్లో మీకు ఒక వర్క్ ఇస్తాను. ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్స్ ఏవో చెప్పండి నాకు. ఓకేనా? కమెంట్ సెక్షన్లో వరల్డ్ బ్యాంక్లో ఇచ్చే రిపోర్ట్, ఎందుకంటే ఆల్రెడీ 2 to 3 టైమ్స్ అనేది క్వశ్చన్ యూపీఎస్లో రిపీట్ అయింది. రీసెంట్ టైమ్స్లో కూడా 2014-15 ఆ టైమ్స్లో కూడా పేపర్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. కాబట్టి యూ క్యాన్ మెన్షన్ ఇట్ ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఇంప్రూవ్స్ యువర్ నాలెడ్జ్. సో, చూద్దాము. వీళ్ళేంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ దేనికి ఇస్తారంటే లోన్స్ మరియు గ్రాంట్స్ మరియు ఇంకా ఏంటి క్రెడిట్స్ అనేది ఇస్తారు. వేటికి? దేశాలకు ఇస్తారు. ప్రపంచ దేశాలకు ఇచ్చి వాటిని డెవలప్ చేసుకోవడం కోసం ఇస్తారు. అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కూడా ఇస్తుంది. కానీ వీటి యొక్క టార్గెట్ డెవలపింగ్ కంట్రీస్. సో, ఐబిఆర్డి యొక్క టార్గెట్ ఏంటంటే డెవలపింగ్ మరియు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ని టార్గెట్గా పెట్టుకుంటారు. వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్కే ఇస్తారు. కానీ ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తారంటే లో ఇంట్రెస్ట్ రేట్, చాలా 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 తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి మనకి లోన్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళు ఇస్తారు. ఇంకా జీరో ఇంట్రెస్ట్ రేట్కి కూడా ఇస్తారు. ఎందుకని? ఎవరికి ఇవ్వచ్చు జీరో ఇంట్రెస్ట్ రేటు? ఒక అమెరికాకు అలాంటి కంట్రీస్కి ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు కదా. చాలా వెనకబడిన కంట్రీస్ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్ వాటిని కోలుకోవడం కోసం, డెవలప్ అవ్వడం కోసం, ఇన్కమ్ గ్రోత్ కోసం పూరెస్ట్ కంట్రీని మాత్రమే టార్గెట్ చేసేది ఐడిఏ. సో, ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పర్పస్ ఏంటో కూడా మనము తెలుసుకోవాల్సిన నెసెసిటీలోను. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు? సో, ఇప్పుడు మనకు అర్థమైంది. ఒకటి వీళ్ళు డెవలపింగ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, వీళ్ళు ఏంటంటే లోవెస్ట్ పూరెస్ట్. మరి ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది మన క్వశ్చన్లోనే సమాధానం ఉండాలి. అంటే ఫైనాన్సింగ్ ఎవరిని? ప్రైవేట్ సెక్టర్, మోస్ట్లీ
ప్రైవేట్ సెక్టార్స్ని, కంపెనీస్ని, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్, ఓకేనా, లార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి హెల్ప్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే అడ్వైజరీగా కూడా ఇది యాక్ట్ అవుతుంది. అడ్వైజరీ అంటే బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ గురించి, కొన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎలాంటి అడ్వైసెస్ ఇవ్వగలరో అలాంటివి వాళ్ళు ఇస్తారు, ఓకేనా. సో ఇప్పుడు మల్టీలేటర్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ క్వశ్చన్లోనే ఉంది. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ అంటే గ్యారంటీ అనేది ఎక్కడ వస్తుంది, ఇన్సూరెన్స్, ఓకేనా. సో మోస్ట్లీ వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ లాగా, అంటే మోస్ట్లీ ఎఫ్డిఐని పెంచడానికి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవడానికి, అలాగే కొన్ని కంట్రీస్ ఇంకో కంట్రీకి ఇవ్వాలంటే వాళ్ళకి గ్యారంటీ కావాలి కదా, ఇన్సూరెన్స్ కావాలి. సో అలాంటి మల్టీలేటరల్ అంటే ప్రపంచ దేశాల మధ్య ఒక గ్యారంటీ క్రియేట్ చేయడానికి ఒక ఇన్సూరెన్స్ లాంటిది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఎందుకు అలాంటి గ్యారంటీ ఇస్తున్నారు, ఎందుకు లెండర్స్ మరియు ఇన్వెస్టర్స్కి ఒక స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కసారిగా ఆలోచించండి. ఎందుకంటే అలా చేస్తేనే వార్ సిచ్యువేషన్స్లో ఏ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీలో పెట్టుబడి పెడుతుందంటే యుద్ధ సమయాల్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా నమ్మకం ఉండాలి, అవునా. సో అలాంటి విషయాల కోసం ఇవి ఏంటి, ఒక గ్యారంటీ ప్రొవైడ్ చేసేలాగా ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ రెండు విషయాలు అర్థమైంది. మరియు ఇక్కడ ఈ పదంలోనే ఆన్సర్ ఉంది, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇక్కడ కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెడతాం, ఒక కంట్రీ యూఎస్ఏ అనేది ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏదో రకమైన సమస్యలు పుట్టుకొచ్చినప్పుడు ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ఒకటి ఉండాలి. సో అదే, సో వీళ్ళేంటి, ఇన్వెస్టర్ కంట్రీస్ మధ్య సమస్యల్ని, ఏదైనా కంట్రీస్ మధ్య పెట్టుబడి, సెటిల్మెంట్స్, ఇలాంటి ఇష్యూస్లో ఇవి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు, వీటిలో చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అనేది అలొకేట్ చేస్తున్నారు. ఆ పర్పస్ ఏంటో మనకి పక్కాగా తెలుసుకొని చదువుకోవాలి. సో ఇప్పుడు మనం చదివేది జనరల్గా ఒక క్వశ్చన్ అండి, ఆ క్వశ్చన్లో ఒక పాయింటే, కానీ ఇవన్నీ తెలిస్తేనే మనము ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది, ఇది ప్రిలిమ్స్ మాత్రమే కాకుండా మనం మెయిన్స్ ఓరియంటెడ్గా కూడా ఒక సబ్జెక్ట్ని డీటెయిల్గా చదవడం నేర్చుకుంటూ పోతున్నాం. సో అప్పుడే మీ ప్రిపరేషన్స్ని రెండింటికి కలిపి ప్రిపేర్ చేస్తేనే మనము నెక్స్ట్ సక్సెస్ అనేది అవుతాం. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎలా మనం వరల్డ్ బ్యాంక్ అంటేనే ఒక డీటెయిలింగ్ అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు నాకేంటి, నేను మీకు వర్క్ ఇచ్చాను, నేను కమెంట్ సెక్షన్లో కొద్దిగా మెన్షన్ చేయండి. సో ఇట్ క్యాన్ హెల్ప్ అదర్స్ అండ్ ఆల్సో ఇట్ షోస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్, ఓకేనా. సో ఏంటి, వాటి యొక్క ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్ట్స్ ఏవేవి, ఓకేనా, రీసెంట్ రిపోర్ట్స్ ఇచ్చుంటే ఇండియా యొక్క ర్యాంకింగ్ కూడా మెన్షన్ చేయండి. ఎప్పుడు కూడా రిపోర్ట్ చదువుతాం ప్లస్ ఇండియా పొజిషన్ కూడా తెలుసుకుంటాం. ఓకే, లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చూడండి, 1995 అంటే ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాదా అంటే కొన్ని సమస్యలు ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. అలాగే కొన్ని సమస్యలను చదివేటప్పుడు ప్రపంచ పటంలో ఎటువంటి సిచ్యువేషన్ జరిగి వరల్డ్ హిస్టరీ అనేది మనం చదవాల్సిన హిస్టరీలో ఉన్నాం. ఎందుకంటే మెయిన్స్లో ఆ పాయింట్ ఇంపార్టెంట్, అది కరెంట్ అఫైర్స్లో వస్తుంది, ప్రిలిమ్స్లో వస్తుంది, కానీ దాన్ని తీసుకుపోయేసి మన మెయిన్స్లో ఆన్సరింగ్ హెల్ప్ అవుతుంది. సో అలా చూద్దాం. హమాస్ అంటే ఎవరు, ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎక్కడ సమస్య అది, ఓకేనా. పాలస్తీనియన్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటారు, అవునా. ఇది కరెక్ట్. ఈ రోజుకి కూడా హమాస్తో ఇస్రాయెల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో పాలస్తీన్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అంటారు. సో వాళ్ళ మధ్య ఉండే సమస్య. సో ఇది ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో 1 కరెక్ట్ ఏంటంటే డి ఎలిమినేటెడ్ ఇక్కడ. సిన్ఫెయిన్, సో ఇలాంటివి కొన్ని మనం మిస్టేక్ చేస్తాం. ఎందుకంటే సిన్ఫెయిన్ అనేది అప్పట్లో 1995లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజుకి ఒక న్యూస్ అనేది మనం తెలుసుకోవాల్సిన హిస్టరీ ఉంది కాబట్టి ఓకే చూస్తాం. సిన్ఫెయిన్ అనేది ఐఆర్ఏ, ఐరిష్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క ఒక పొలిటికల్ వింగ్ అండి. సో నో ప్రాబ్లం, ఇట్స్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ పాత్ పార్టీ అనేది ఒక టర్కీలో ఉండే ఒక పొలిటికల్ పార్టీ. అప్పట్లో యాక్టివ్గా ఉండింది, అప్పట్లో న్యూస్లో హైలైట్గా ఉండింది కాబట్టి క్వశ్చన్లో వచ్చింది. సరే సార్, ఇప్పటికి ఇంపార్టెంట్ ఏముంది సార్ ఈ క్వశ్చన్లో అంటే ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 to 3 అంటే సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా అయ్యింది. సో ఇది ఓకే, సేఫ్, ఓకేనా. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చూడండి, ఒక న్యూస్లో మనము ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపు ఏదైనా కానీ వరల్డ్ అంటే మనకి హిందూ పేపర్లో నేషనల్ పేజ్ అన్నీ చదివిన తర్వాత ఇంటర్నేషనల్ ఒకటి వస్తుంది. దాంట్లో జస్ట్ ఒక కార్నర్లో చదివి మనం వదిలేస్తాం, కానీ అలా వదలకూడదు. సో ఆ గ్రూప్ ఎవరు, ఓకే, వాళ్ళు ఏ కంట్రీని రిలేట్ అయ్యారు, అలాగే మనము ఇష్యూ చదవాలి, ఇష్యూకి రిలేటెడ్ చదవాలి, ఇష్యూకి బ్యాక్గ్రౌండ్ చదవాలి, ఓకేనా. ఈరోజు చూస్తున్న ఇస్రాయేలీ బ్యాక్గ్రౌండ్ అనేది 1990స్లో కూడా ఉండింది, 1948లోనూ ఉండింది, అలా చదవాలి. అలాగే దాన్ని చదివిన తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాలస్తీన్ హమాస్ అనేది తెలుసుకున్నాము. తర్వాత చాలా కేర్ఫుల్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే జియోగ్రఫికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా అడుగుతారంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూకి సంబంధించి వాళ్ళు
ఏ జియోగ్రఫికల్ లొకేషన్స్లో ఉన్నారో వాటికి రిలేటెడ్ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి అర్థమైంది. సో ఆన్సర్ అనేది అయిపోయింది. కాకపోతే ఇప్పుడు హమాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, సిన్ఫేన్ అంటే తెలియాలి, ట్రూత్ పార్టీ అంటే తెలియాలి. ట్రూత్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో దాని గురించి మనకు పెద్ద స్టోరీ ఎక్కర్లా. పాలస్తీన్ రోజు కరెంట్ అఫైర్స్లో చూస్తున్నారు కాబట్టి దాని గురించి నేను డీటెయిలింగ్ నేను చేయట్లేదు. జస్ట్ కొన్ని ఒక మ్యాప్ ఓరియంటెడ్గా చూపిస్తాను. ఎందుకంటే ఈ మ్యాప్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇంతవరకు 3 సార్లు వరుసగా యూపీఎస్సీలో ఈ పాలస్తీన్ ఇస్రాయల్ ఇష్యూ జరుగుతున్నంత వరకు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు. ఓకేనా? సో అది ఎలాగో చూస్తాం. పాలస్తీన్ అనేది మీకు తెలుసా, ఇక్కడ మోస్ట్లీ పాలస్తీన్ హమాస్ అనేది ఎక్కడ ఉన్నారంటే డామినెంట్. చూడు హమాస్ మనం చూస్తున్నామా, ఈ హమాస్ అనేది ఎక్కడంటే మోస్ట్లీ గాజా స్ట్రిప్ అంటారు. ఇక్కడ చూడండి గాజా స్ట్రిప్ అనేది ఉంది. జాగ్రఫికల్ మ్యాప్గా ఇస్రాయేలీ మ్యాప్ చూస్తున్నాము. గాజా స్ట్రిప్లో హమాస్ అనే వాళ్ళు ముస్లిం మైనారిటీ. వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఎవరికి అగేన్స్ట్ అంటే ఇస్రాయేల్ కోసం, అంటే వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఉంది. అలాగే వెస్ట్ బ్యాంక్లో కూడా ముస్లిం మైనారిటీ అనేది ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోలాన్ హైట్స్లో కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే మన చుట్టూ ఉన్న కంట్రీస్ తెలుసుకోవాలి, లెబనాన్, సిరియా, జోర్డన్, ఈజిప్టు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్లో మీరు తెలుసుకుంటున్నారు, రోజు చూస్తున్నారు కాబట్టి వాటి గురించి అక్కడ మీరు డీటెయిల్ నేర్చుకుంటారు. అలాగే ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ జెరూసలేం అనేది ఈస్ట్ పార్ట్, వెస్ట్ పార్ట్గా అంటూ రెండు ఇస్రాయేల్ క్లెయిమ్ చేస్తుంది, పాలస్తీన్ కూడా క్లెయిమ్ చేస్తూ ఉంది. ఈ స్టోరీ ఇప్పటి నుంచి కాదు, 1948 నుంచి స్టార్ట్ అయింది. సో 1948 నుంచి ఈరోజు మనం చూస్తున్న 2022 కూడా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక జియో పొలిటికల్ మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండే సమస్య. సో ఈ సమస్య గురించి మాత్రం చాలా డీటెయిల్గా తెలుసుకోండి. కాకపోతే హమాస్ అంటే ఎవరంటే ఒక పాలస్తీనియన్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, ముస్లిం మైనారిటీ హూ ఈస్ ఫైటింగ్ ఇన్ ఇస్రాయల్ ఫర్ దే ఫ్రీడమ్. ఓకేనా? సో ఇది ఇంకా డీటెయిల్గానే ఒకసారి ఓవర్కమ్ చేయండి, లేదంటే కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు అక్కడ మీరు కమ్ అక్రాస్ అవుతారు. కాకపోతే నెక్స్ట్ న్యూస్ సిన్ ఫెయిన్ ఉంది చూసారా, ఈ న్యూస్ అనేది మీరు రీసెంట్ టైంలో కమ్ అక్రాస్ చేయరు. కాకపోతే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాని గురించి నేను కొద్దిగా ఒక బ్యాక్గ్రౌండ్ వరల్డ్ హిస్టరీ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయింది, దాన్ని మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇమేజ్ చూడండి, యునైటెడ్ కింగ్డమ్ అనేసి రోజు చూస్తాం మనం. యూకే అంటే ఏంటి? ఫస్ట్ ఇంగ్లాండ్ అంటే ఈ యొక్క ప్రాంతాన్ని మాత్రమే మనం ఇంగ్లాండ్ అంటాం. ఒరిజినల్గా ఇంగ్లాండ్ అంటే ఇది మాత్రమే. యూకే అంటే ఏంటి? ఇక్కడున్న ఈ ఒక ఐర్లాండ్ ఇగ్నోర్ చేసి ఇవన్నీ కూడా కలిపి మనం ఏమంటాము? యూకే అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి మనకు ఇప్పుడు అర్థమైందా? 6 నార్థన్ ప్రొవిన్సెస్ అన్నీ కలుపుకొని మనము ఇంగ్లాండ్ అని అంటాం. ఇంగ్లాండ్లో కొద్ది చూడండి, వేల్స్ ఉంటుంది, స్కాట్లాండ్ ఉంటుంది, ఇవన్నీ ఓకే నార్మల్ థింగ్. కాకపోతే యూకేలో వేల్స్ ఉంటుంది, స్కాట్లాండ్ ఉంటుంది, ఓకే నో ఇష్యూస్. కానీ ఇంకొక రీజియన్ అనేది యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో ఇంక్లూడెడ్. అది ఏంటంటే ఐర్లాండ్. మనం చూస్తాం కదా, ఐర్లాండ్ పూర్తిగా కూడా ఇండివిజువల్గా కాదు, దాంట్లో నార్థన్ బార్డర్ ఉంది. నార్థన్ పార్ట్ అనేది బెల్ఫాస్ట్ దాని యొక్క క్యాపిటల్. ఇది కూడా యునైటెడ్ కింగ్డమ్లో ఒక భాగమే. అంటే ఐర్లాండ్లోనే నార్థన్ ఐర్లాండ్ ఉంది. ఇవి రెండు కూడా సపరేటు. అలాగే ఈ నార్థన్ ఐర్లాండ్ అనేసి ఇట్స్ గవర్న్డ్ అండర్ ద యూకే. అలాగే ఐర్లాండ్ అనేది ఇండిపెండెంట్ రిపబ్లిక్. సో నార్థన్ ఐర్లాండ్ అనేది యూకేతో గవర్న్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ ఉందండి. ఇప్పుడు స్కాట్లాండ్ కూడా ఇండిపెండెన్స్ అంటే సపరేట్గా ఉంది, కానీ అవన్నీ కూడా కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు, అందులో ఒక భాగం. ఓకేనా? ఇంగ్లాండ్ గవర్నెన్స్ సపరేటు అలాగా. కాకపోతే దీని సమస్య ఎప్పటి నుంచి అంటే ఇది చాలా కాలం నుంచి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చూడండి, 1921లో ఆంగ్లో ఐరిష్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఆంగ్లో ఐరిష్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఆంగ్లో ఐరిష్ ట్రీటీ అనేది ఒకటి సైన్ చేశారు. అప్పట్లో ఉన్న సమస్యలు వరల్డ్ వార్ 1 తర్వాత అప్పుడు ఆంగ్లో ఐరిష్ ట్రీటీ సైన్ చేస్తారు. ఆంగ్లో ఐరిష్ ట్రీటీలో ఏం సైన్ చేస్తారంటే ఐర్లాండ్ అనేది ఏమవుతుందంటే దానికి ఏంటో రిపబ్లిక్ అయిపోతుంది. అంటే ఐర్లాండ్ అనేది అటానమీ తెచ్చుకుంటుంది. అటానమీ అంటే తనంతటా తానే మనకి ఎలా ఇండిపెండెన్స్ అనేది వచ్చింది మన ఇండియాకి, అలాగా ఈ ఐర్లాండ్ అనేది అటానమీ తెచ్చుకుంది. ఎవరి నుంచి? బ్రిటిష్ నుంచి. ఓకేనా? బ్రిటిష్ నుంచి ఐర్లాండ్కి అటానమీ వచ్చింది. సో ఇది ఎప్పుడు 1921లో ఆంగ్లో ఐరిష్ ట్రీటీలో అయ్యింది. ఓకేనా? అలాగే బ్రిటిష్ రూల్ అనేది 6 ప్రావిన్సెస్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడంటే ఈ నార్థన్ ప్రావిన్సెస్. ఐర్లాండ్కి ఆంగ్లో ఐరిష్ ట్రీటీలో అటానమీ వచ్చినా ఈ నార్థన్ ఐర్లాండ్ మాత్రం ఎవరు పరిపాలిస్తున్నారంటే బ్రిటిషే. సో బ్రిటిష్ అండర్ కంట్రోల్లోనే ఉంది. ఈ ట్రీటీలో ఏం చేశారు? ఈ నార్థన్ ఐర్లాండ్ మాత్రము బ్రిటిష్ కంట్రోల్లోనే వదిలేశారు. మిగిలిన ఐర్లాండ్ అంతా కూడా ఇండివిజువల్గా అది అటానమీగా ఉంది. సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ. కానీ 1960స్లో ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. 1960స్లో స్టార్ట్ అయిన సమస్య ఏమంటారంటే కెథోలిక్ రిపబ్లికన్స్ అలాగే ప్రో బ్రిటిష్ యూనియన్ మెజారిటీస్ అంటారు. అంటే కొందరు కెథోలిక్ రిపబ్లికన్స్ ఏమంటారంటే లేదు, ఈ నార్థన్ ఐలాండ్ అనేది రబ్ అయిపోయిందా, సో నో ఇష్యూస్. సో యూకే కానీ నార్థన్ ఐలాండ్ చూసారా,
సో ఈ నార్థన్ ఐర్లాండ్లో ఉండేవాళ్ళు వాళ్ళలో వాళ్ళలో పోరాటం స్టార్ట్ అవుతుంది. 1960స్లో వాళ్ళలో పోరాటం స్టార్ట్ అవుతుంది. కెథోలిక్ రిపబ్లికన్స్ అనేవాళ్ళు మేము సపరేట్గా పరిపాలన పొందుతాము అంటారు. అలాగే కొందరు అనేది ఏంటి, మేము బ్రిటిష్తోనే కలిసి ఉంటామంటారు. సో వీళ్ళ సమస్య ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఈ సమస్య పొడిగిస్తూ పోతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన సమస్యనే ఒక వరల్డ్ హిస్టరీలోనే ఏమంటారంటే ద ట్రబుల్స్ అంటారు. దాన్ని ఏమంటాము, ద ట్రబుల్స్ అంటారు. ఇది ఏంటంటే మనం ఎలా ఇండియన్ హిస్టరీ చదువుతున్నామో అలాగే మనం ఇంగ్లాండ్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ యొక్క హిస్టరీ చదివేటప్పుడు అందులో ఒక ప్రాబ్లం. ఓకేనా. సో ద ట్రబుల్స్ అంటారు. ద ట్రబుల్స్ అనేది 1960స్లో స్టార్ట్ అయింది. సో దాన్ని ఏమైంది ఏంటంటే ఎథనో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఈ నార్థన్ ఐలాండ్ అనే భాగంలో జరిగిన ఎథనో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్నే మనం ద ట్రబుల్స్ అంటారు. ఎందుకంటే మనం వరల్డ్ హిస్టరీ చదివేటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్, అలాగే క్వశ్చన్స్లో కూడా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండే క్వశ్చన్స్లో ఇది వస్తుంది. ఎథనో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. సో ఇక్కడికి మనకు అర్థమైంది. సో వాళ్ళ మధ్య ఉండే ఒక ఇష్యూస్నే ద ట్రబుల్స్ అంటారు. కాకపోతే ఈ సమస్య అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఏమంటుందంటే 1972లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్ని ఏమంటే బ్లడీ సండే అంటారు. ఓకేనా, బ్లడీ సండే అంటారు. ఏం సార్ బ్లడీ సండే అంటున్నారు, ఏమైంది సార్ అంటే, ఈ బ్లడీ సండే అనేది ఒక సమస్య ఏంటంటే 1960స్లో స్టార్ట్ అయింది. 1972లో ఏమవుతుందంటే లండన్ నుంచి డైరెక్ట్ రూల్ ఇక్కడ పరిపాలిస్తూ, అలాగే చాలామంది సివిలియన్స్ని షూట్ చేస్తారు. అంటే ఒకే రోజులో ఒక సండే డేలో ఏమవుతుందంటే అందరినీ ఒక 300,000 ఆఫ్ మెంబర్స్ అనేది షూట్ చేస్తారు. తర్వాత సమస్యలు ఎస్కలేట్ అవుతాయి. వాళ్ళు ఫ్రీడమ్ కోసం పోరాడే వాళ్ళు ఉంటారు. చాలా సమస్యలు 1972 ఆ కాలం నుంచి కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా. ఇది కొనసాగుతూ ఉన్నప్పుడు దీనికి సపోర్టివ్గా ఒక ఫార్మేషన్ ఉంటుంది. ఏంటి, వీళ్ళ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆర్గనైజేషన్, ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది కదా, అదే ఐరిష్ రిపబ్లికన్ పార్టీ. ఓకేనా, ఐరిష్ రిపబ్లికన్ పార్టీ అంటారు దాన్ని. ఓకేనా, ఐరిష్ రిపబ్లికన్ పార్టీ అంటారు, లేదంటే ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా అంటారు. ఓకేనా, వీళ్ళు వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు. అన్నీ కొనసాగుతుంది, సవ్యంగానే ఉంది. సో కాకపోతే దీన్నే మనం సెయిన్ ఫెయిన్ మూమెంట్ అంటారు. ఓకేనా, ఇందాక మనం చూసాం కదా క్వశ్చన్లో. సో ఇప్పుడు సిన్ ఫెయిన్, ఓకేనా, సిన్ ఫెయిన్ అంటారు. సో వాళ్ళనే ఈ మూమెంట్ ఈ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీలో ఫైట్ చేసే వాళ్ళని సెయిన్ ఫెయిన్ అంటారు. దాంట్లో ఒక మినిస్టర్ని కూడా సెయిన్ ఫెయిన్ అంటారు. సో అది ఎలా వచ్చింది అనేది బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, నో ఇష్యూస్. కాకపోతే అందులో భాగమే ఈ సెయిన్ ఫెయిన్. అక్కడ ఒక లీడరే అతను, బట్ నో ఇష్యూస్. ఇక్కడ మనకు అర్థమైంది. కాకపోతే వీళ్ళు ఒక కన్క్లూషన్ తెచ్చుకుంటారు. 1998లో ఏం కన్క్లూషన్ తెచ్చుకుంటారంటే వీళ్ళంతా కూడా గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తారు. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్. ఆ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ సైన్ చేయడంతో అక్కడికి ఏమవుతుంది, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది సాల్వ్ చేసుకునేసి, సో తర్వాత వాళ్ళు ఏంటి, వన్ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఇండిపెండెన్స్ అంటే పూర్తి ఇండిపెండెన్స్ అని కాదు, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళే చూసుకునేలా చూస్తారు. యాక్చువల్గా సెయిన్ ఫెయిన్ అనేది వాళ్ళ పదం అండి. ఒక పర్సన్కి అంటారు కొన్ని చోట్ల, కొన్ని ఎవిడెన్స్లు అలా ఇచ్చారు. కానీ వాస్తవానికి సెయిన్ ఫెయిన్ అంటే వీ అవర్ సెల్ఫ్. ఒరిజినల్గా ఏంటంటే వీ అవర్ సెల్ఫ్ అనేది మీనింగ్. ఓకేనా, వీ అవర్ సెల్ఫ్ అంటే నేను మాత్రమే, మా పరిపాలన మాకే సొంతం, వీ అలోన్, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము, మేము సపరేట్గా ఉంటాం అనే ఐడియాలజీస్తో చెప్పిందే ఈ పదం. ఓకేనా, సో ఇది అక్కడ జరిగిన ఓవరాల్ స్టోరీ. సో ఇది వరల్డ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వీటిని తెలుసుకోవాలి, మనం చదవాలి. అలాగే మనం ఎప్పుడైనా కానీ ఎందుకు ఇది ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, బ్రెగ్జిట్ అనేది మనము యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ కాన్సెప్ట్లో చదివేటప్పుడు బ్రెగ్జిట్ అనేది చూస్తున్నాం. ఓకేనా, బ్రెగ్జిట్ అనేది బ్రిటన్ అనేది యూరోలో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ చదివేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం బ్రిటిష్ దాంట్లో జరిగే ఇష్యూస్, వాటికైన సొల్యూషన్స్ ఏంటి అవైనా కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి ఒక ఓవర్వ్యూ అనేది చూస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో చూడండి, ద లీడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం బాండిట్ క్వీన్. చూడండి 1995లో అడిగారంటే ఖచ్చితంగా ఆ కాలంలో అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఆ సెన్సేషన్ టాపిక్, అది నాట్ ఈవెన్ ఏ సింపుల్ టాపిక్. బాండిట్ క్వీన్ అనేది ఎవరి గురించి తీసిందంటే యాక్చువల్గా పూలం దేవి అంటారు. ఓకేనా, పూలం దేవి అంటే మనము చాలా వరకు వినుంటాము. రీసెంట్ న్యూసెస్లో కూడా అన్నీ కూడా మనం రీసెంట్ కాదు, మన పెద్దలు చెప్తుంటారు. ఓకేనా, బాండిట్ క్వీన్ అంటే అది ఎవరి యొక్క బయోగ్రఫీ అంటే ఒక పర్సన్ గురించి. అది ఎవరంటే మన పూలం దేవి అంటారు. ఆమె ఏంటంటే ఒక యాక్చువల్గా ఈ సినిమా యొక్క యాక్టర్ అడిగారు, లీడ్ క్యారెక్టర్ వచ్చి సీమా బిస్వాస్. అంత ఇంపార్టెంట్ కాదు, దీని గురించి మనం తెలుసుకునే అవసరం. కాకపోతే ఇది బాండిట్ క్వీన్ మూవీ. సో ఇదేంటి, షీ ఈజ్ ద ఉమన్ హూ ఈజ్ పూలం దేవి. మనం రోజు పెద్దల దగ్గర నుంచి వింటుంటాం. సో మన ఇండియన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తెలుసుకునేటప్పుడు కొన్ని టాపిక్స్ చదివేటప్పుడు ఈ పూలం దేవి అనేది కూడా అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో పూలం దేవి గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ చూసుకోండి.
ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అనేది ఒక నేషనల్ ఇంపార్టెన్స్గా ఉన్న ఒక న్యూస్ ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్గా ఉన్నప్పుడు అది మూవీ రూపంలోనో ఏదో ఒక రూపంలో వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాటిని చదువుకోవాలని నెసెసిటీ ఉంది. దీంట్లో ఏం నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఈమె 2 సార్లు ఎంపీగా అయ్యారు. అలాగే ఈమెని అంటే అసాసినేట్ చేశారు. ఇది వచ్చేసి ఒక నక్సల్ ఒక ఇష్యూ ఇది. ఏంటంటే ఈమె ఒక నక్సల్ గ్రూప్లో ఉంటారు. సో తర్వాత మల్టిపుల్ టైమ్స్ రేప్కి గురయ్యి తర్వాత అవన్నీ ఓవర్కమ్ అవుతూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయి చివరికి కేసు అంటే ఈమె పోయేసి చాలామంది మర్డర్ చేసి ఒక 23 మెంబర్స్ని మర్డర్ చేస్తుంది. సో మర్డర్ కేసెస్ అయితే తర్వాత యూపీ గవర్నమెంట్లో ఒక పొలిటికల్ పార్టీ వచ్చి సమాజ్వాదీ పార్టీ అనేది ఈమెకి సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఈమెని రిలీజ్ చేస్తారు. తర్వాత పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత హైలైట్ అవుతుంది. తర్వాత ఒక గ్రేట్ లీడర్ అయ్యేసి 2 సార్లు ఎంపీగా లోక్సభకు కూడా ఎలక్ట్ అవుతారు. సో ఒక గ్రేటెస్ట్ స్టోరీ కాబట్టి సో ఇలాంటి ఇంపార్టెన్స్ ఉన్నవి అనేది కొన్ని హైలైట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం జస్ట్ చదువుకోవాలి. ఓకేనా. ఇది సబ్జెక్ట్ మాత్రం కాదు, జనరల్ సైన్స్ నుంచి నేర్చుకునే జనరల్ స్టడీస్ నుంచి నేర్చుకునే సబ్జెక్ట్. ఓకేనా. నోబెల్ ప్రైజ్ ఫర్ డిసిప్లినింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బీ వాస్ అవార్డెడ్ టు. ఓకేనా. బీ అంటే మన తేనెటీగ తెలుసు కదా. తేనెటీగ లాంగ్వేజెస్ని మనకి డెసిఫర్ చేశారంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న ఒక వ్యక్తి. సో అతని కోసం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇది అప్పుడు 1995లో కరెంట్ అఫైర్స్ కాబట్టి అడిగారు. జస్ట్ ఇది తెలుసుకుందాం. కేవీ ఫ్రిష్ అనే అతనే. కాకపోతే దీనికి ఇంపార్టెన్స్ లేదు. కానీ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ న్యూస్లో చదువుతూ అంటారు, ఓకే నోబెల్ ప్రైజ్ విన్నాము చదివాము అని వదిలేయకూడదు. అంటే ఏంటి, మనము డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారంటే పీస్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారు, ఎకనామిక్ ఎవరు తీసుకున్నారు, తర్వాత సోన్స్ ఎవరు తీసుకున్నారు అంటే ద పర్సన్స్ హూ హ్యాడ్ గాట్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. ఏ సెక్టార్స్లో ఎవరికి ఇచ్చారు. ఓకేనా. ఓన్లీ నేమ్స్ మాత్రం చదువుకునేది అనేది ఒక లోవర్ కేటగిరీ ఎగ్జామ్ చదువు. యూపీఎస్సీ అనేది ఏ పర్సన్కి ఇచ్చారనేది ఒకటి, ఏ పర్సన్ అంటే ఏ ఆర్గనైజేషనో లేదంటే ఏ కంట్రీకి చెందిన అతను, తర్వాత వాటికైనా మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు ఇచ్చారు, పర్పస్. సో మనము ఇక్కడ చూడండి క్వశ్చన్ కూడా ఏంటి, పర్పసే కదా. హనీ బీని డెసిఫర్ చేయడానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన దానికి కేవీ ఫ్రిడ్జ్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మనం పర్పస్ చదవాలి. సో ఇప్పుడు మనం నోబెల్ ప్రైజ్ అనేది చదువుతున్నామంటే జస్ట్ చదివి వదిలేయకుండా మనం డీటెయిల్గా ఒకరికి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు, సో స్టడీ ఏంటి, ఆ స్టడీ గురించి కొన్ని వర్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉందా అనేది తెలుసుకుంటూ దాన్ని మనం డీటెయిల్గా చదవాలి. అప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. ఓకే. ఇంకొక విషయం, మనం ఎప్పుడు కూడా నోబెల్ ప్రైజ్లో ఒక జనరలైజ్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఇండియన్స్లో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా, రామకృష్ణన్, అలాగే సివి రామన్, చంద్రశేఖర్, కైలాష్ సత్యార్థి రీసెంట్గా, మరి ఇక్కడ చూసిన హరగోవింద్ ఖురానా, అమర్త్య సెన్, అభిజిత్ బెనర్జీ రీసెంట్గా ఇచ్చారు. సో ఇవన్నీ రీసెంట్గా. కాకపోతే మనం ఏంటంటే వరల్డ్ వైడ్గా రీసెంట్గా అంటే మనం ఏ ఇయర్ 2022 మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే దానికి ముందు 2 ఇయర్స్గా నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు, పర్పస్ ఏంటనేది చదవడం ఇంపార్టెంట్. అలాగే మనము ఏ ఇయర్ అటెంప్ట్ చేసినా కానీ మన ఇండియన్స్లో ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, దానికైనా కారణం ఏంటి, వాళ్ళు దేనిపైన రీసెర్చ్ చేశారు అంటే ద సైన్స్ దట్ హ్యాడ్ రీసెర్చ్. ఒకరికి సైన్స్ కోసం ఇచ్చారు, ఒకరు పీస్ కోసం ఇచ్చింటారు. కైలాష్ సత్యార్థి అంటే చైల్డ్ లేబర్కి అగేన్స్ట్గా ఫైట్ చేశారు. సో ఇలాగా ఎవరెవరికి ఏ పర్పస్ కోసం నోబెల్ ప్రైజ్ ఇచ్చారనేది మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే కమెంట్ సెక్షన్లో అభిజిత్ బెనర్జీకి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఫర్ వాట్ వర్క్ హీ హ్యాడ్ డన్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాగ మనం కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. ఓకే, నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ లీగల్ ఫర్ హిందూ మేల్ అండ్ ఇల్లీగల్ ఫర్ ముస్లిం మేల్ టు హ్యావ్ ఏ మోర్ దెన్ వన్ లివింగ్ వైఫ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. 1995లో ఇంపార్టెంట్ కాదు, ఈరోజు కరెంట్ అఫైర్స్లో కూడా ఇంపార్టెంట్. ఏం సార్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ గురించి ఇయర్కి అనల్ చేసేది ఇలాగండి. ఎందుకంటే ఒకటి జాగ్రత్తగా చూడండి, ఇది ఏంటి, పాలిగమీ గురించి. అంటే ఒక మేలు ఒక వైఫ్ కంటే కూడా ఎక్స్ట్రాగా అంటే వన్ లివింగ్ వైఫ్ అంటే ఒక వైఫ్ కన్నా కానీ ఎక్కువ వైఫ్స్ని ఫీమేల్ని మ్యారేజ్ చేసుకోవచ్చా, ఒకటి కంటే ఎక్కువ వైఫ్స్ ఉండొచ్చా అనేదే కాన్సెప్ట్. ఒకటి లివింగ్ వైఫ్ అన్నారు. చూడండి, ఇప్పుడు ఇండియన్ లీగల్ సిస్టంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అంటారు. ఓకేనా. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూస్ ముస్లిమ్స్ అనేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం కాకుండా అందరికీ కూడా సమాంతరమైన చట్టం ఉండాలి. మన ఆల్ ఓవర్ ఇండియాలో ఈ చట్టం ఏం చెప్తుందంటే హిందూ మేల్ ఏంటంటే హిందూలో పుట్టిన ఒక మగ మనిషి మేల్ అనే అతను ఖచ్చితంగా పాలిగమ్ అంటే ఒక వైఫ్ కంటే కూడా ఎక్కువ వైఫ్ అనేది ఉండకూడదు. అంటే వైఫ్ బతుకున్నప్పుడే, చనిపోయిన తర్వాత కానీ డైవర్స్ ఉన్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే చనిపోయారు అనుకోండి, డెత్ సిచ్యువేషన్లో ఏంటి ఈ పర్సన్ సింగిల్ అవుతాడు. అలాగే డైవర్స్ సిచ్యువేషన్స్లో కూడా రెండిట్లో కూడా ఈ పర్సన్ అనేది సింగిల్ అవుతాడు, అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ
ఒక వైఫ్ ఉన్నప్పుడే డైవర్స్ ఇవ్వకుండా ఆమె డెత్ కాకుండా ఇంకో మ్యారేజ్ అనేది చేసుకోవడానికి హక్కు లేదు. అది హిందూ. ఇది ఏ యాక్ట్ నుంచి వచ్చింది? హిందూ మ్యారేజెస్ యాక్ట్. ఓకేనా, హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 అండి. ఓకేనా, 1955లో హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఈ కండిషన్స్. అలాగే ముస్లిమ్స్కి అనేది ముస్లిం లా ప్రకారం ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకనేది 4 మెంబర్స్ దాకా మ్యారేజ్ చేసుకుంటారు. అంటే ఒక వైఫ్ బతుకున్నప్పుడే కూడా అతను టోటల్గా 4 ఫీమేల్స్ని మ్యారేజ్ చేసుకునే హక్కు అనేది ఉంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉండే కండిషన్. కానీ ఇక్కడ ఒక స్టేట్లో మాత్రం రివర్స్లో ఉంది. ఆ స్టేట్లో ఏమి ఇచ్చారంటే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇండియా ఇట్ ఈస్ లీగల్ టు హిందూ మేల్. అంటే ఒక హిందూ మేల్ అనే అతను వచ్చేసి ఒక వైఫ్ ఉన్నప్పుడే బతుకున్నప్పుడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే హీ క్యాన్ మెయింటైన్ 2 వైఫ్స్. దాన్ని ఏమంటాం మనం? బైగమి అంటారు. ఓకేనా, బైగమి అంటే ఇద్దరు వైఫ్స్ ఉంటే బైగమి, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? పాలిగమి అంటాం. ఓకేనా, సో బైగమి అనేది ఒక స్టేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ముస్లిం మేల్కి వచ్చేసి ఒకరికంటే ఎక్కువ వైఫ్ చేసుకోవడానికి లేదు ఆ స్టేట్లో. ఓకేనా, అది ఏంది అంటే గోవా. ఆన్సర్ అనేది గోవా చెప్పారు, కానీ గోవా ఎందుకు? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఓకేనా, సో ఇది మనం స్టోరీ అని కాదు, మన సబ్జెక్టే తెలుసుకోవాలి. ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. ఓకేనా, హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఇందాక చెప్పాను కదా, యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955లో. మరియు గోవా అనేది ఇండియాలో ఎప్పుడు కలిసింది? గోవా అనేది ఎవరి చేత పరిపాలించబడింది? గోవా అనేది పోర్చుగీస్ తరపున పరిపాలించబడింది. అంటే గోవా అనేది పోర్చుగీస్ కంట్రోల్లో ఉన్నింది. కానీ గోవా అనేది మన ఇండియాలో 1961లో ఆపరేషన్ విజయ్ చేసిన తర్వాత మన ఇండియాలో విలీనమైందే గోవా. ఓకే, సో ఇప్పుడు కమెంట్ సెక్షన్లో హైదరాబాద్ని ఏ ఆపరేషన్తో మనం విలీనం చేసుకున్నాం, అనెక్సేషన్ చేసామో తెలుసుకోండి. సో 1961లో అనెక్సేషన్ చేశారు. అంటే ఈ చట్టం వచ్చేటప్పుడు గోవా ఇండియాలోనే లేదు. అంటే గోవా అనేది సపరేట్ చట్టం అనేది ఉన్నట్టు. సో అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎలా నడుస్తుందంటే మన కాన్స్టిట్యూషన్ ఎక్కువ డేటా ఎక్కడి నుంచి తెచ్చిందంటే బ్రిటిష్ సివిల్ కోడ్. అంటే మన ఇండియన్ యొక్క చట్టాలన్నీ కూడా బ్రిటిష్ సివిల్ కోడ్నే ఎక్కువగా నమ్మింది. అంటే మన ఇండియన్ యొక్క పరిపాలన అంతా కూడా అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండింది కాబట్టి వాళ్ళ లాస్ ఎలా ఉంటుందో దాన్ని కొద్దిగా ఆధారం తీసుకుని మనం వచ్చాము. సో అందులో బ్రిటిష్ సివిల్ కోడ్ అనేది అన్ని స్టేట్స్లో ఫాలో అవుతారు. కానీ గోవా అనేది మాత్రము పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉండింది. ఓకేనా, సో ఇది ఇప్పుడు మాత్రం కాదు, 1860స్లో స్టార్ట్ చేసిన లా అండ్ ఆర్డరు చట్టాలు సివిల్ కోడ్స్ అన్నీ కూడా బ్రిటిష్ సివిల్ కోడ్ ప్రకారం మనం 1860s నుంచి ఫాలో అవుతాం. కానీ పోర్చుగీస్ సివిల్ కోడ్ అంటారు. ఓకేనా, పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది ఎక్కడ ఫాలో అవుతారు? ఇట్స్ ఫాలోడ్ ఇన్ టెరిటరీస్ దట్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్ బై ద పోర్చుగీస్. అంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో ఎక్కడెక్కడ కంట్రోల్లో ఉన్నారో అక్కడ వాళ్ళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే గోవా. సో ఆబ్వియస్లీ మన హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఇవన్నీ రాకముందే వాళ్ళు ఒక లా ఫాలో అయ్యారు. సో అప్పుడు ఆపరేషన్ విజయ్ తర్వాత గోవాను అనెక్సేషన్ చేసేటప్పుడు కొన్ని సంతకాలు చేసుకున్నారు. అప్పుడు ఏంటంటే గోవా యొక్క గవర్నెన్స్లో వచ్చేసి ఇండియన్ గవర్నెన్స్ అనేది ఎక్కువగా ప్రెషరైజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమంటారు. సో ఆ స్టేట్కి వాళ్ళు ఎక్కువగా పోర్చుగీస్ ఉన్నారు, వాళ్ళ నియమాలు అన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది అంటున్నారు. ఓకేనా, సో ఇప్పుడు గోవా సివిల్ కోడ్ అనేది సపరేట్గా ఉంది. ఆ స్టేట్కి మాత్రం గోవా సివిల్ కోడ్ అనేది ఉంది. సో ఆ గోవా సివిల్ కోడ్లో ఏం చెప్తారంటే ముఖ్యంగా ఏంటంటే హిందూలో బయోగమి ఉంది. ఓకేనా, హిందూలో బైగమి అంటే ఇద్దరు వైఫ్స్ ఉండొచ్చు. సరే, ఇద్దరు వైఫ్స్ ఉండొచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటే లేదండి, దానికంటూ కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ ఏమంటే కస్టమ్స్ ఆఫ్, అంటే వాళ్ళు మన హిందూస్లో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కస్టమ్స్ని బట్టి ఆ లాని రూపకల్పన చేశారు. అది ఏంటంటే కస్టమ్స్ ఆఫ్ జెంటైల్ హిందూ లాస్ అంటారు. జెంటైల్ హిందూ లాస్. సో హిందూ లాస్ని ఆధారంగానే వాళ్ళు ఆ చట్టాన్ని రూపొందించారు. ఆ హిందూ లాస్లో వాళ్ళు ఏం చెప్తారనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇఫ్ ఫిమేల్ ఫెయిల్ టు, అంటే ఇప్పుడు ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, ఒక ఫిమేల్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఫిమేల్ అనేది ఫెయిల్ టు గివ్ బర్త్ అండర్ 25, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత 25 సంవత్సరాల లోపు ఒక బిడ్డను కనకపోతే, అంటే ఒక చైల్డ్ బర్త్ ఇవ్వకపోతే అప్పుడు అతనికి ఛాన్స్ ఉంది ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. అలాగే ఇంకోటి ఉంది ఏంటంటే మేల్ చైల్డ్, అంటే ఏదైనా చైల్డ్ అనేది 25 years, మేల్ చైల్డ్ బర్త్ ఇవ్వకపోతే ఎప్పట్లోగా అట్ ద ఏజ్ ఆఫ్ 30. ఇది ఏ చట్టం నుంచి? కస్టమ్స్ ఆఫ్ జెంటైల్ హిందూ లాస్ అంటారు. ఆ లాస్ ప్రకారము
ఒక మేల్ చైల్డ్ అనేది 30 ఇయర్స్ లోపు బర్త్ ఇవ్వకపోతే అప్పుడు ఆ మేల్, ఆ హిందూ మేల్ ఉంటాడు కదా, ఆ అబ్బాయి అనే అతను, ఒక మనిషి వచ్చేసి ఆ మేల్ వచ్చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో బైగమి అంటే ఫ్రీడమ్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చని కాదు, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇంకో మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వీళ్ళల్లో కొన్ని కస్టమ్స్ ఉంటాయి. సివిల్ కోడ్స్ అంటేనే కొన్ని చాలా చట్టాలు ఉంటాయి. ఏంటంటే ఆస్తి పంపకాల్లో కూడా మన ఇండియా మొత్తం ఫాలో అయ్యే చట్టాలు వేరు, వాళ్ళు ఫాలో అయ్యే చట్టాలు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళ చిల్డ్రన్స్ ఎంతమంది ఉంటే వాళ్ళకి ఈక్వల్గా అనేది వాళ్ళ ఆస్తులు అనేది వెళ్తుంది. అంటే మేలు ఫీమేల్ అయినా సరే అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే ముస్లిమ్స్ విషయానికి వచ్చామంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముస్లిమ్స్కి గోవా స్టేట్లో ఉండే రెస్ట్రిక్షన్స్ అంటే నో పాలిగమి, అంటే వాళ్ళు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోలేరు. ఓకేనా? అంటే ఇండియా మొత్తం కూడా ఆ ఫ్రీడమ్ ఉంది, కానీ గోవాలో ఫ్రీడమ్ లేదు. అలాగే నో ఓరల్ తలాక్, ట్రిపుల్ తలాక్ అనే ఇష్యూ మనం చదువుతున్నామా? ఓకేనా? రీసెంట్ టైంలో మనము చాలా చదువుతున్నాము. ట్రిపుల్ తలాక్ అనేది మేజర్ ఇష్యూగా రైస్ అయింది. ఆ ట్రిపుల్ తలాక్ అనేది ఏంటంటే, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఓరల్ తలాక్ అనే నోట్లో వైఫ్ దగ్గర పోయి తలాక్ 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 అని 3 సార్లు చెప్తే విడాకులు అయిపోయినట్టు. అంటే దీని ఏంటి, ఓరల్ స్టేట్మెంట్తో అయిపోతుంది. కానీ ఆ ఓరల్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ లేదు, పంజాబ్లో అస్సలు లేదు. సరే, గోవా కదా చదువుతాం, గోవాలో అస్సలు లేదు. ఓకే, గోవాలో ట్రిపుల్ తలాక్ అనేది లేదు. సో పాలిగమీ లేదు, ట్రిపుల్ తలాక్ లేదు గోవాలో. అలాగే మనము కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కొన్ని అడుగుతారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. విచ్ స్టేట్ ఈస్ ఆల్రెడీ ఫాలోయింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే గోవా. ఓకేనా? ఏ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఫాలో అవుతుందనే ప్రశ్న వచ్చిందంటే గోవా. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూస్ పెళ్లి చేసుకోవచ్చు అని, ఇట్స్ నాట్ ఎ ఫ్రీడమ్. కొన్ని కండిషన్స్ ప్రకారం హిందూ లా ప్రకారం ఫ్రీడమ్ ఇస్తున్నారు, కానీ హిందూస్కి కూడా ఎక్కువ మందిని పెళ్లి, పాలిగమీ లేదు, ముస్లిమ్స్ కూడా పాలిగమీ లేదు వాస్తవానికి. ఓకేనా? బైగమీ ఉంది విత్ సమ్ కండిషన్స్. సో ఇది. సో మొత్తానికి అలాగే ఆస్తి పంపకాలు వాటిట్లో కూడా గోవా లాస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. సో ఇవి మనము చాలా తెలుసుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది. సో ఒక క్వశ్చన్గా చూడకుండా దాని నుంచి డీటెయిలింగ్ అనేది మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి చదువుతున్నాం. ఓకే స్టూడెంట్స్, వీ షల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇది నేను ఒక జియోగ్రఫికల్ కాకుండా ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపార్టెన్స్ చెప్పాను. కానీ ఒక క్వశ్చన్ని ఎలా చదవాలంటే మనము ఇక్కడ చూడండి, జియోగ్రఫికల్గా ఇచ్చాను. ఇప్పుడు గోవా గురించి చదవాలంటే వెంటనే గోవా మ్యాప్ తీసుకోవాలి, దాంట్లో ఉండే బీచెస్ అన్ని చదవాలి, దాంట్లో ఇంపార్టెంట్ బీచ్ ఏదో తెలుసుకోవాలి, దాంట్లో పోర్ట్ ఏదో తెలుసుకోవాలి, రివర్ ఏదో తెలుసుకోవాలి, హిల్లీ టెరెన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, తర్వాత వాటర్ ఫాల్స్ ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకోవాలి, రివర్ ఏదైనా ఇంపార్టెంట్ అయితే దాన్ని తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇలా మనము మ్యాప్స్, జియోగ్రఫీ ప్రిపరేషన్స్ కూడా దీంతో పాటు మనం కొనసాగించాల్సిన నెసెసిటీ ఉంది. ఓకే స్టూడెంట్స్, లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇక్కడ బిలో ఇచ్చిన కోడ్స్ని లింక్ చేయమన్నారు. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే, ఇది మనకి ప్రజెంట్ ప్రాస్పెక్టివ్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఏంటంటే, ప్రెసిడెంట్స్ అంటే అప్పుడు 1995 టైంలో ఏ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఎవరెవరు అనేది వాళ్ళు ఇచ్చున్నారు. బట్ మనకి అంత ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్నారా, ఎక్స్పైర్ అయ్యారో కూడా తెలియదు మనకి. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ప్రెసెంట్. కాకపోతే సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఏంటి, మనము రీసెంట్ టైంలో న్యూస్లో కమ్మక్రాస్ అయ్యే మినిస్టర్ కాదు, మోస్ట్లీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ప్రపంచ దేశాల యొక్క ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ న్యూస్లో కమ్మక్రాస్ అయ్యామంటే అది ఏ కంట్రీ ఏంటి అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకరిని అడగరు ఎప్పుడు కూడా, కానీ సీక్వెన్స్ ఆఫ్ పర్సన్స్ అడిగేసి వాళ్ళని మ్యాప్ చేయమని అడగచ్చు. అలాంటప్పుడు మనం ఆన్సర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. దీనికి ఆన్సర్ అంటే ఏ, బట్ వీ నీడ్ నాట్ గో డీటెయిల్ ఇంటూ ఇట్. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇలాంటివి తెలుసుకోవాలి అనేదాన్ని తెలుసుకోవడం కోసమే ఈ క్వశ్చన్ ప్లేస్ చేశాను. నథింగ్ మోర్ దెన్ దట్. సో ఓకే, వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ had in 1994 voted against joining the European Union. చూడండి, యూరోపియన్ యూనియన్ కూడా రీసెంట్ టైమ్స్లో కరెంట్ ఇంపార్టెంట్ న్యూస్. అప్పట్లో 1994లో ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అయ్యారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. కాకపోతే దానికి ఆన్సర్ అనేది ఏంటంటే నార్వే. అప్పుడు నార్వే అనేది రెసిస్ట్ చేసింది యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వడానికి. కాకపోతే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోతుంది, యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో యూరోపియన్ యూనియన్ గురించి మనము ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో చదువుతాము. యూరోపియన్ యూనియన్ ఎలా ఫామ్ అయింది, దానికైనా కారణం ఏంటి, బిగినింగ్ ఏంటి, స్టేజెస్ ఏంటి అనేది మీరు చూడండి. సో ఇక్కడ కొన్ని ఏ కంట్రీస్ ఎప్పుడెప్పుడు జాయిన్ అయింది అనేది కొద్దిగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో యునైటెడ్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూరో అనేది చాలా 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 ఇంపార్టెంట్. ముందు యూరోపియన్ యూనియన్లో 28 నేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళిపోయింది కాబట్టి 27 అయ్యింది. లాస్ట్ స్టేట్ టు జాయిన్ ఏంటంటే క్రోషియా. సో ఇలా మనము చదివేటప్పుడు కూడా ఒక ఫ్లోలో అన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే లేదు, 2004లో ఎవరు జాయిన్ అయ్యారు అని బట్టి పట్టాలి కన్నా. మనకి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏ కంట్రీస్తో ఫామ్ అయింది,
ఏ రూపంలో ఫామ్ అయింది, తర్వాత అవి బిల్డ్ అవ్వడానికి ఏ ఆర్గనైజేషన్స్తో అప్గ్రేడ్ అయింది అనేది ఒకసారిగా కమ్ అక్రాస్ చేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ చూస్తుంటాం కానీ ఐఎమ్ ఇగ్నోరింగ్ డీటెయిలింగ్ ఇన్ టు దిస్ టాపిక్. సో ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ కమ్ అక్రాస్ చేసినప్పుడు న్యూస్ చూసినప్పుడు దాని నుంచి మనం డీటెయిల్స్ నేర్చుకుందాం. కొన్ని ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి, హిస్టరీ ఆఫ్ యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేది హేగ్లో ఫస్ట్ ఫామ్ అవుతుంది, అదే బిగినింగ్ అవుతుంది. తర్వాత యూరోపియన్ స్టీల్ అండ్ కోల్ కమ్యూనిటీ ఫామ్ అవుతారు, ట్రీటీ ఆఫ్ రోమ్ వస్తుంది, తర్వాత హేగ్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది. తర్వాత మెల్లగా యునైటెడ్ కింగ్డమ్ ఇలా కొన్ని కంట్రీస్ అనేది జాయిన్ అవుతాయి, స్ట్రాంగ్ కంట్రీస్ అంటారు వాటిని. అలాగే కొన్ని కొన్ని కంట్రీస్ ఎలా అవుతుంది, అలాగే సింగిల్ యూరోపియన్ యాక్ట్ ఫామ్ చేస్తారు, వాళ్ళ యొక్క లీడర్స్ ఎలా అపాయింట్ అవుతారు, ఎన్ని ట్రీటీస్ సైన్ చేశారు అనేది ఒక ఓవర్ వ్యూ అనేది చూసుకోండి. ఇది జస్ట్ ఇగ్నోరెంట్ కాదు, అంటే సింపుల్గా చేసే టాపిక్ కాదు, ఇట్స్ 1 or 2 hours టాపిక్. మినిమం 1 to 2 hours పడుతుంది ఈ సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయాలంటే. అంత డీటెయిలింగ్ అనేది ఈ సబ్జెక్ట్లో మీరు నేర్చుకోవాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు చదవండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామెట్ షూ మేకర్ లివి హిట్ ద ప్లానెట్. అప్పుడు ఆ కాలంలో ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి, ఎందుకంటే 1994లో ఏం జరిగింది, 1995 ఎగ్జామ్ పేపర్ కాబట్టి 1994లో ఏం జరిగిందంటే కామెట్ షూ మేకర్ లివి 9 అనేది జూపిటర్ని అటాక్ చేసిందండి. సో ఆప్షన్ అనేది డైరెక్ట్గా జూపిటర్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా చెప్పేవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ చదువుంటేనే మనకు తెలుస్తుంది. సో మనకి స్పేస్ రిలేటెడ్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ న్యూస్లో వస్తుందంటే కొద్దిగా కామెట్స్ కానీ ఇలాంటి పేర్లు వచ్చాయంటే ఏదైనా కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయంటే వాటిని మనం మార్క్ చేసుకొని డీటెయిల్గా చదవడం నెసెసిటీ అంతే. కాకపోతే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక విషయం ఏంటంటే కామెట్ షూ మేకర్ లివి అనేది వన్ ఆఫ్ ద హ్యూజ్ కామెట్. ఇంకో విషయం తెలుసుకోవాలా అంటే ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను, ఇక్కడ చూడండి అది ఎలా హిట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ స్పాట్ అని చూసారా. సో ఇలాంటి ఒక రెడ్ స్పాట్ అనేది ఫామ్ అయింది. ఇది ఈజీలీ విజిబుల్గా, అంటే జూపిటర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మార్క్లా కనిపిస్తుంది. కానీ కామెట్ షూ మేకర్ గురించి ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాలి అంటే పొరపాటున అది కానీ ఎర్త్ని హిట్ చేసి ఉంటే ఈరోజు మీరు నేను ఈ విషయాన్ని చదువుతూ ఉండం, ఎందుకంటే భూమి అంతమైపోయి ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే అంత హ్యూజ్ ఎఫెక్ట్ అనేది ఈ కామెట్ షూ మేకర్ అనేది జూపిటర్లో కలిగించింది. జూపిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకటి తెలుసుకోవాలా, జూపిటర్ అనేది ఎంత లార్జెస్ట్ అంటే ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఎర్త్. ఒక విధంగా ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్ ప్లానెట్స్ ఎర్త్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్లానెట్ నుంచి ఏ ఒక్క ఇది కూడా ఎర్త్ను అటాక్ చేయకుండా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లానెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా సార్ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే అది చాలా లార్జెస్ట్ సైజ్ కాబట్టి ఎక్కువ గ్రావిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది, హైయెస్ట్ గ్రావిటీ ఉంటుంది. చుట్టుపక్కల ఏ కామెట్స్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నా కానీ ఈజీగా అది లాక్కునే శక్తి కూడా ఉంటుంది. సో అందువల్ల ఎక్కువ మోతాదు అనేది మన ఎర్త్ వైపు కూడా రాదు అంటారు, ఎందుకంటే ఈ ఈ యొక్క జూపిటర్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే కదా ఈ కామెట్ షూ మేకర్ అనేది అక్కడ అట్రాక్ట్ అయ్యి అక్కడ ఢీకొన్నది. సో అలా అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఓవర్ వ్యూగా మనం చదువుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. సో ఇట్స్ ఏ కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఇప్పుడు కూడా రీసెంట్ టైంలో కరెంట్ అఫైర్స్ కమ్ అక్రాస్ అయినప్పుడు మనము చదువుతాం. ఓకేనా. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే కెమికల్ వెపన్స్ అనేది రీసెంట్ న్యూస్లో కూడా మనకి రీసెంట్ న్యూస్లో లేదు కానీ రీసెంట్ క్వశ్చన్స్లో వచ్చింది. ఓకేనా. క్వశ్చన్స్లో ఒక గత 5 yearsలో వచ్చినప్పుడు ఏ కన్వెన్షన్ ఎవరెవరు సైన్ చేశారు, ఏ కన్వెన్షన్ ఎక్కడెక్కడ సైన్ చేశారు, ఇలాంటివి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా చదవాలి. ఏంటంటే యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రీటీ ఆఫ్ బ్యానింగ్ కెమికల్ వెపన్స్. అంటే నేను ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని అనలైజ్ చేసేటప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు ఒకవేళ చదువున్నారంటే అర్థమవుతుంది. ఎందుకంటే 1916 నుంచి 70sలో వియట్నాం వార్ గురించి చెప్పాను. వియట్నాం వార్. సో వియట్నాం వార్లో హై అమౌంట్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఇవన్నీ యూజ్ చేశారు అనేది మనం చూస్తున్నాము. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక విషయం చెప్తాను. ఎందుకంటే సిరియాలో చెప్తున్నాను, సిరియాలో అటాక్స్ జరుగుతుంది, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంది, చాలా జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్గా ఏంటంటే సిరియాలో కెమికల్ వెపన్స్ యూజ్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సో కాకపోతే ఇదేంటంటే కెమికల్ వెపన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయా అంటే లేవు. కెమికల్ వెపన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు. చాలా కంట్రీస్ అనేవి కూడా దీనికోసం ట్రీటీ అనేది సైన్ చేసాయి. ఆ ట్రీటీయే ఇది. సో ఆ ట్రీటీని ఎవరెవరు సైన్ చేశారంటే ఈ న్యూస్లో ఉందంటే మన క్వశ్చన్ ఉందంటే ఎందుకని ఇండియా కూడా సైన్ చేస్తుంటేనే న్యూస్లో ఉంటుంది, అందుకే మనకి క్వశ్చన్స్ కూడా వచ్చింది. సో ఇండియా ఉంది కాబట్టి 2 ఆప్షన్లు ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే ఫస్ట్ మేజర్ కంట్రీ ఇది యూఎస్ఏ అనేది ముందంచులో ఉండే ఈ ట్రీటీ ఆఫ్ కెమికల్ వెపన్స్ని బ్యాన్ చేయడంలో ఇన్వాల్వ్ అయినారు. సో వాటి గురించి కొన్ని న్యూస్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇది మోస్ట్లీ 160 కంట్రీస్ అనేది కెమికల్ వెపన్స్ని బ్యాన్ చేయడానికి ట్రీటీ సైన్ చేశాయి. యాక్చువల్గా ఇది డ్రాఫ్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ముందు యూఎన్ అనేది ఇది ఒక అంటే కెమికల్ వెపన్స్ ట్రీటీకి ఎలా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది చెప్తాను ఒకసారిగా. 1980లో ఏం జరిగిందంటే యూఎన్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందండి. యూఎన్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్స్ ఓకేనా, ఎన్ని లేదు కాన్ఫరెన్స్ జరిగింది.
కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దేని గురించి అండి? ఆన్ డిస్ఆర్మమెంట్ ఆఫ్, ఓకేనా? డిస్ఆర్మమెంట్ అంటే ఆయుధాలని మనము తగ్గించాలి, కెమికల్ వెపన్స్ని మనము వదిలేయాలి అనే దాని గురించి. యాక్చువల్గా యూఎన్ కాన్ఫరెన్స్ డిస్ఆర్మమెంట్ అంటే నార్మల్ ఆయుధాలన్నిటి గురించి జరిగింది, కానీ దాంట్లో వాళ్ళు ఇంపార్టెంట్గా ఏంటంటే కెమికల్ వెపన్స్ని మనం డిస్ఆర్మమెంట్ చేయాలి, వదిలేయాలి అనే ఒకటి చేసుకున్నారు. అంటే మ్యాండేటరీ. ఇది ఏంటి? నార్మల్గా ఒక సిగ్నేటరీ సైన్ చేసి ఎవరు ఫాలో కాకుండా పోయేది కాదు. ఇది మ్యాండేటరీ ట్రీటీ అండి. మ్యాండేటరీ అంటే అందరూ కూడా దానికి అబైడ్ అయి ఉండాలి, అందరూ కూడా దానికి రూల్స్కి కట్టుబడి వాళ్ళు తీసేయాలి. అంటే డెస్ట్రాయ్ చేయాలి, పూర్తిగా డెస్ట్రాయ్ చేసేయాలి. అలాగే అబాండన్ కూడా చేసేయాలి. అంటే ఏంటి లేదు, ఉన్నవి డెస్ట్రాయ్ చేసేయాలి. ఇకమీట కూడా అలాంటివి మనము తయారీ చేయకూడదు. ఏంటది? కెమికల్ వెపన్స్. కెమికల్ వెపన్స్ అంటే ఏంటి? అది కెమికల్ ఎఫెక్ట్స్ అనేది చాలా లాంగ్ టైం ఉంటుంది. నేను వియట్నాం వారు దాని గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ నుంచి చెప్పాను. ఎందుకంటే ఇప్పటికి కూడా వియట్నాం వార్ అయ్యి మాకు ఒక 50 సంవత్సరాలు అయిపోయినా సరే ఈ రోజు ఉండే 2022లో కూడా ఇంకా పిల్లలు అనేది డిఫెక్టివ్గా పుడుతున్నారు. సో అది ఎక్కువ కాలం ఉంటుంది యాక్చువల్గా. సో ఇది 1980లో స్టార్ట్ అయింది ఒక కాన్ఫరెన్స్ లాగా. తర్వాత ఏం చేశారంటే కెమికల్ ఎఫెక్ట్స్ గురించి దాని గురించి వదిలేయాలనేసి డ్రాఫ్ట్ చేశారు. ఎప్పుడంటే 1992లోనే మొట్టమొదటిసారిగా ఇది డ్రాఫ్టింగ్ చేశారు. తర్వాత 1993లో సైన్ చేశారు. ఆ సైనింగ్లో ఇండియా అనేది కూడా ఒక భాగము. ఎఫెక్టివ్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 1997లో వచ్చేసి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి అర్థమైంది ఇంప్లిమెంటేషన్ అంటే అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో దీని తర్వాత ఒక ఆర్గనైజేషనే ఫామ్ చేశారు. దాన్ని ఏమంటారంటే OPCW అంటారు. OPCW అంటే ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. మొత్తానికి ఏంటి, ఆ ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంది. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్ అయిందంటే ఇది. ఎందుకంటే OPCW అనేది 2013లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా గెలుచుకుంది. ఓకేనా? నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పీస్ని, శాంతిని స్థాపించడానికి ఇది చాలా వరకు హెల్ప్ అయ్యింది అనేది వాళ్ళు చేశారు. అలాగే OPCW యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని మనం తెలుసుకోవాలి. ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే హేగ్. ముఖ్యంగా చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు హేగ్ ద్వారా మీరు నేర్చుకోండి. ఎందుకంటే హేగ్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో హేగ్లో వేటికి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని తెలుసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో కొన్ని కన్వెన్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే ఒక కన్వెన్షన్ ఇచ్చేస్తారు, ఇక్కడ ఆప్షన్స్లో 2-3 ఇస్తారు. దాంట్లో ఏంటంటే కెమికల్ వెపన్స్ రిలేటెడ్. దీని గురించి చదువుతున్నాం కాబట్టి ఆ కన్వెన్షన్స్ అనేది ఒకసారిగా చెప్పేస్తాను. ఓకేనా? ముఖ్యంగా లెట్ మీ ప్రొవైడ్ గ్రీనింగ్ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి బేసల్ కన్వెన్షన్ అంటారు. ఓకేనా? బేసల్ కన్వెన్షన్ దేని గురించి అంటే ఎప్పుడు దేని గురించి అని తెలుసుకుందాము. 1992లో చేస్తారు. దేని గురించి అంటే ట్రాన్స్ బౌండరీ మూమెంట్ అంటారు. ఓకేనా? ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి హజార్డస్ వేస్ట్ మూవ్స్ చేయకూడదు అనేదాన్ని. ఓకేనా? హజార్డస్ వేస్ట్ మూమెంట్ జరగకూడదు అనే దాని గురించి ఒక కన్వెన్షన్ సైన్ చేస్తారు. ఇది కూడా కెమికల్ వెపన్స్ యొక్క డిసార్మ్మెంట్లో ఒక భాగంగానే ఉంటుంది. అలాగే రోటర్డమ్ కన్వెన్షన్ ఒకటి జరుగుతుంది. ఓకేనా? రోటర్డమ్ కన్వెన్షన్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కన్వెన్షన్. ఇది 1998లో సైన్ చేస్తారు. ఇదేంటంటే పెస్టిసైడ్స్. ఓకేనా? పెస్టిసైడ్స్ మరియు ఇండస్ట్రియల్ కెమికల్స్ ఉంటాయి చూసారా, వాటిని మనము హ్యూమన్కి ఎఫెక్ట్ లేకుండా ఉండాలి, వాటిని తగ్గించాలి అనే దాని గురించి వాళ్ళు సైన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇంకో కన్వెన్షన్ ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి, స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేశారు? 2004లో సైన్ చేశారు. దీంట్లో ఏం చెప్తారంటే POPs అంటారు. POPs అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఓకేనా? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్. మీకు సమాధానం ఎక్కడ ఉంటుందంటే పర్సిస్టెంట్లోనే ఉంటుంది. పర్సిస్టెంట్ అంటే ఏంటి? అలాగే ఉండిపోవడం. అంటే మనకి ఎక్కువ కాలం అనేది మన మనుగడలో, హ్యూమన్ లైఫ్ స్టైల్లో, నేచర్లో కలిసిపోయి అలాగే ఆ పొల్యూటెంట్స్ అనేది కాలక్రమేణా ప్రతిరోజు ప్రతి జీవనాధారంలో కలిసిపోయి ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి పొల్యూటెంట్స్ని కూడా మనము తగ్గించాలి అనే దాని గురించి కన్వెన్షనే స్టాక్ హోమ్. చూడండి, POPs చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ టాపిక్ చదివేటప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి టాపిక్స్ అనేది ఇంకా కొద్దిగా కేర్ఫుల్గా, మర్చిపోకుండా, తప్పు లేకుండా రిపీటెడ్గా చదవండి. ఒకసారి మీరు ఎక్కడో బుక్లో చదువుంటారు, ఇలా క్వశ్చన్స్ ద్వారా కూడా డీటెయిలింగ్ చదివారంటే ఎగ్జామ్స్లో మిస్టేక్ చేయడం తగ్గిపోతుంది. ఓకే స్టూడెంట్స్, లెట్స్ కమ్ టు ద క్వశ్చన్. సో దీని గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆల్రెడీ నేను దీని గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాను.
కన్సిడర్ ద టేబుల్ గివెన్ బిలో డీటెయిల్స్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హెల్డ్ ఇన్ ద డిసెంబర్ 1994. ఏం లేదండి, ఒక అసెంబ్లీ రిజల్ట్స్ ఇచ్చారు. క్వశ్చన్ అనేది కాంప్లెక్స్ అండి, అక్కర్లా నాకు. ఇక్కడ ఒకటే క్లూ, కర్ణాటక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మన ఇండియాలో ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జరిగినా కానీ మనకి ఓటింగ్ సిస్టమ్ ఏంటి? ఎఫ్పి, ఫస్ట్ పాస్ ద ఓట్ సిస్టమ్. ఓకేనా, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఏమని, ఎవరు ఎక్కువ ఓటు తెచ్చుకుంటే వాళ్ళే గెలిచినట్టు. ఎంతైనా ఉంది, 100 ఓట్లు ఉన్నాయంటే 100 మంది పార్టిసిపేట్ చేసినా కానీ అందరికీ ఒక ఓటు వచ్చి ఒక అతనికి 2 ఓట్లు వచ్చినా అతనే విన్నర్. ఓకేనా, దీన్నే ఏమంటాము? ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటారు. మన ఇండియా మొత్తం కూడా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమే మనము జనరల్ ఎలక్షన్స్కి, అంటే పీపుల్ ఓట్ చేసే ఎలక్షన్స్కి వాడుతున్నాము. కాకపోతే కొన్ని ఎలక్షన్స్కి వేరు, అది నేను ఇంతకుముందు చెప్పాను. ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ చెప్పున్నాను, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే కూడా చెప్పున్నాను. ఈ హెయిర్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఈ ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్నే హెయిర్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇది తెలుసుకోండి. హెయిర్ సిస్టమ్ అంటే దీన్నే ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే సింగిల్ ట్రాన్స్ఫర్. సో ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ పూర్తిగా కూడా కాదు. హెయిర్ సిస్టమ్లో ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో ఒక భాగం ఇది. ఎస్టీవీ, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో హెయిర్ సిస్టమ్ అనేది ఒకటి. ఓకే, క్యుములేటివ్ ఓట్ సిస్టమ్ అంటే ఇక్కడ. సో క్యుములేటివ్ ఓట్ సిస్టమ్ మీరు కమ్ అక్రాస్ చేయాలంటే దీని గురించి ఏంటంటే, మీరు ఒక ఎక్కడ ఉపయోగిస్తారంటే మోస్ట్లీ కంపెనీస్లో ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు చూసారా, కంపెనీస్లో వాటిలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్షన్స్కి వాటికి షేర్ హోల్డర్స్ పార్టిసిపేషన్కి యూస్ అవుతుంది. షేర్ హోల్డర్స్ అంటే మనకు తెలుసు కదా, అంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. ఎవరికి షేర్ ఉందో ఆ కంపెనీలో ఎవరు డైరెక్టర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కానీ మినిమం షేర్ హోల్డర్స్ ఉంటారు, అంటే తక్కువ షేర్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఈక్వాలిటీ హక్కు రావాలి కదా. సో అందుకే ఈ క్యుములేటివ్ ఓట్ సిస్టమ్. ఈ క్యుములేటివ్ ఓట్ సిస్టమ్ వల్ల ప్రయోజనం ఏంటంటే, మనకి మినిమం షేర్ హోల్డ్, అంటే తక్కువ షేర్ హోల్డ్ ఉన్న కూడా హయ్యెస్ట్ వాయిస్ పవర్ అనేది డెసిషన్ మేకింగ్లో యూస్ అవుతుంది. ఎవరిని ఎలక్ట్ చేయాలనేది వాళ్ళకు కూడా సమాంతరమైన పవర్ అనేది ఇస్తారు. సో దీని గురించి మనము చదవాలంటే మ్యాథమెటికల్గా చాలా విషయాలు చదవాలి. అది ఒక 10-20 స్లైడ్స్ ఉంటాయి. సో అప్పుడే మనం డీటెయిల్గా చదవగలం. సో అది ఒకసారిగా మీరు కమ్ అక్రాస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటింగ్, అంటే ఓటింగ్ తీసుకున్నారంటే ఎన్ని ఓటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది తెలుసుకోండి. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ తెలిసి ఉండాలి మీకు, ఫస్ట్ పాస్ ద ఓట్ సిస్టమ్ తెలిసి ఉండాలి. ఇవన్నీ చాలా చాలా క్రూషియల్. అలాగే ప్లూరల్ ఓటింగ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే సిమిలర్ టు ద ప్రిఫరెన్స్ ఓటింగ్ తీసుకుంటారు. ప్రిఫరెన్స్ ఓటింగ్ తీసుకున్న తర్వాత అందులో నుంచి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి పడితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అనే దాన్ని బట్టి ఈ ప్లూరల్ ఓటింగ్ సిస్టంలో తీసుకుంటారు. ఓకేనా, మనం ప్రిఫరెన్స్ ఎవరికన్నా ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళని విన్ అనే డిక్లేర్ చేస్తారు. దీంట్లో ఇంకో చూడండి, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటారు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టంలో చాలా ఉన్నాయండి, అంటే ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మనము ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటేనే అవి మీకు చెప్పడానికి సరిగా ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పలేము. సో అందువల్ల ఎప్పుడు మన కమ్ అక్రాస్ అయినప్పుడు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లేదంటే వీలైతే మీరే కూడా చదవండి. ఓకేనా, ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ అనేది మనము ఎంపీస్, ఎమ్మెల్యేస్ అన్ని ఎలక్షన్స్లో కూడా, సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మనము ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఎఫ్పి, టీపీ అనేది మనము యూజ్ చేస్తున్నాము. సో ఓకే, నో ఇష్యూస్. సో ఇప్పుడు చూద్దాము, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ప్రెసెంట్ రికరెన్స్ ఆఫ్ స్కామ్స్ ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అసైన్డ్ రెగ్యులేటరీ పవర్స్ టు. చూడండి, క్యాపిటల్ మార్కెట్ అంటే షేర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము, క్యాపిటల్ మార్కెట్స్ అన్నీ చూస్తూ ఉంటాము. వాటిని కంట్రోల్ చేయడానికి మన ఇండియాలో రిలీజ్ అయింది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఏంటంటే సెబీ గురించి మీరు చాలా విషయాలు ఇండియన్ ఆర్గనైజేషన్స్లో అవి చదువుంటారు. సో అది పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కాకపోతే సెబీ యాక్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? 1992లో. రీసెంట్గా అయితే సినిమాస్లో ఏంటంటే మనం స్కామ్ అనే మూవీ ఒకటి చూసుంటాము, రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఆ టైమ్స్లో క్యాపిటల్ మార్కెట్ స్కామ్స్ ఎక్కువ పెరిగాయి కాబట్టి తర్వాత వాటిని కంట్రోల్ చేయడానికి ఈ సెబీ అనేది ఫామ్ చేశారు. ఇది ఏంటంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండి, స్టాట్యుటరీ బాడీ అంటారు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి పాలిటీ చదివేటప్పుడు స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి, లెట్ మీ నో ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్లో స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటో మీరు మెన్షన్ చేయండి. అలాగే దీన్ని క్వాసీ లెజిస్లేటివ్ బాడీ అంటారు, ప్లస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని కూడా అంటారు. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారంటే, చూడు వాటి గురించి డీటెయిలింగ్ చెప్పేంత లేదు, కానీ ఎందుకంటే అవన్నీ మీరు డైలీ న్యూస్లో కానీ మీరు సబ్జెక్టులు చదువుతుంటారు కాబట్టి ఇట్స్ ఎ కామన్ టాపిక్ కాబట్టి దాన్ని మీరు చదవచ్చు. కాకపోతే ఎందుకు ఈ పదాలు యూజ్ చేస్తున్నా అంటే, ఎగ్జామ్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఒక 5-10 ఇయర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, క్వాసీ స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి, క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటి, క్వాసీ లెజిస్లేటివ్ బాడీ అంటారు దీన్ని. ఎస్, క్వాసీ లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటి, క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటి, ఆ బాడీ ఏంటి,
ఏది అనేది కూడా మనకు అడుగుతూ ఉన్నారు. సో అందువల్ల మనం కొద్దిగా జాగ్రత్తగా మనం చదవాలి. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన బ్యాంక్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్కువ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది, ఏంటి, వాటి యొక్క హిస్టరీ తెలియాలి, ఎస్బీఐ తెలియాలి, ఐసిఐసిఐ ఈరోజు మనం ఒక ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్గా చూస్తున్నాము. అంతకుముందు ఒక ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్యాంక్గా స్టార్ట్ అయింది. సో దానికంటూ వన్ ఆఫ్ ద మన ప్లానింగ్ కమిషన్ ఎకనామీ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అలా వాటిని వివరంగా అనేది మనం చదవాలా. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో చూడండి, ఇదే మనకి తెలిసింది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మనం ఒక డీటెయిల్ అనేది ఒకసారిగా చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇండియా హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ డ్యూరింగ్. చూడండి, ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్, కానీ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఏం క్వశ్చన్ అడుగుతానంటే రీసెంట్ టైంలో మనము ఏం డెమాన్స్ట్రేషన్ చేసాం ఇన్ ద స్పేస్ ఆఫ్ సైన్స్లో. సేమ్ క్వశ్చనే, కానీ ఆప్షన్స్ ఇవి కాదు. 2022లో అంటే రీసెంట్ టైం, 2022 కూడా ఇయర్ మెన్షన్ చేయకూడదు. రీసెంట్ టైంలో ఇండియా స్పేస్ టెక్నాలజీలో ఏం డెమాన్స్ట్రేట్ చేసింది? క్రయోజనిక్ ఇంజిన్ డెవలప్ చేస్తుంది, మనము ఇంకోటి ప్లాన్ చేస్తున్నాము, మ్యాన్డ్ మిషన్ ప్లాన్ చేస్తున్నాం, ఓకేనా. మ్యాన్డ్ మిషన్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఆ కాలం అప్పుడు 1994లో ఏంటంటే మనము లాంచ్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. స్పేస్ టెక్నాలజీ గురించి అడిగారు కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది తప్పు, సో ఇగ్నోర్ చేసేద్దాం. కాకపోతే మనము చూడండి, జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేది లాంచ్ చేయడానికి ఆ కాలంలో అప్పుడు వచ్చేసి మనము మన టాలెంట్ని ప్రూవ్ చేసాము 1994లో. అప్పుడు అందువల్ల న్యూస్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు న్యూస్లో ఏమొస్తుందంటే మనం మ్యాన్ మేడ్ మిషన్స్ ప్లాన్ చేస్తున్నాము, చంద్రునికి మనిషిని పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము, అలాగే ల్యాండింగ్ ప్లాన్ చేసాము. చాలా విషయాలు మనం ఇస్రో తరపు నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నాము, అలాగే కొన్ని సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. సో అవి ఏంటనేది మనం న్యూస్లో కమ్ అక్రాస్ చేసినప్పుడు చదవాలా. కానీ ఇస్రో గురించి చదివేటప్పుడు న్యూస్లో వస్తేనే చదవాల్సిన నెసెసిటీ లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి న్యూస్లో వచ్చినా రాకపోయినా దాని యొక్క పూర్తి పూర్వత్రాలన్నీ కూడా మీరు తెలిసి ఉండాలి. ఇది నెసెసిటీ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ ఆస్క్. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్కి మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మెయిన్స్కి కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద 1995 క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ నేను ఫర్దర్ ఇంకో క్వశ్చన్ పేపర్స్తో మీకు డీటెయిల్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి, దాని నుంచి సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మనము పూర్తిగా చూస్తాం. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పిన గుడ్ న్యూసే, మనం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాము. సబ్జెక్ట్ అనేది డీటెయిల్గా నేర్చుకుంటున్నాము. మీకు నచ్చిన లోకల్ తెలుగు లాంగ్వేజెస్లోనే ఒక అర్థమయ్యే విధంగా చెప్తూ, సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా కానీ మీకు అర్థమయ్యేలాగా, టు ద హార్ట్ లర్న్ అయ్యేలాగా, బేసిక్స్ నుంచి కూడా డెప్త్ అనాలిసిస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము త్రూ LTX క్లాసెస్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్. We can meet in another session.